5 భాషలు వచ్చు. తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, 5-6 భాషలు వచ్చు. కాబట్టి ఫెయిల్ అయినా మీకు ఎన్ని భాషలు వస్తాయా? టాలెంట్ కావాలి, లాంగ్వేజ్ ఏముంది. ఓమ్మా, మోడీ గారికి ఎన్ని భాషలు వచ్చు? ఆయన అంటే దేశ విదేశాలు తిరుగుతూ అంటాడు, ప్రపంచం. నేను కూడా ఇండియా అంతా తిరుగుతూ ఉంటాను. నేను కూడా 100కి 100 దమ్మున డెవలప్. తిరుపతి బలిజోల్లో మేము 15 ఏళ్ళు ఉంటాం కదా. 15 ఏళ్ళు మీరు 15 చంద్రబాబు నాయుడు గారు. చాలు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎప్పుడైనా మారచ్చు, గంటకి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అసలు కిరణ్ రాయలు బలిజోడే కాదు, ఉంటే సర్టిఫికేట్ చూపించామని అని ఆమె ఛాలెంజ్ చేసింది. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉన్నాయి, అందులో ఉన్నాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్లలో ఉండదు, దాంట్లో టీసీలు అయితే ఉంటుంది. రోజాని కిరణ్ టార్గెట్ చేసినంతగా 5 ఏళ్ల పాటు ఎవరు టార్గెట్ చేయలేరు రాష్ట్రంలో. మీకు తెలుసో తెలీదు, అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి తిట్టారు తెలుసా. పెద్దిరెడ్డి కుటుంబాన్నో భూమన కుటుంబాన్నో మాట్లాడితే బడిత పూజ చేస్తారనేసి భయంతో చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి భూమన కుటుంబం గురించి ప్రొద్దులు లేచి రాత్రి పడుకునేంత వరకు కారణంగా మాట్లాడితే దాడి చేయరా? నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాము, 3వ పెళ్ళాము, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాం, ఇంట్లోకి పెళ్ళాం, వంటింట్లోకి పెళ్ళాం. ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ బల్లోడే, అవును. ఆర్ఎన్ శ్రీనివాసులు బలిజనే, అవును. ఓకేనా? ఈ ఇద్దరికి కిరణ్ రాయాలంటే ఎందుకు సరిపోతుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నోటుదోలు ఎక్కువ అంటారు. దాసరాము ఇంటర్వ్యూ చూశారు మొన్న ఒక ఛానల్. జనసేన జెండా ఎత్తుకుంది, నేను ఇప్పుడు రాము గారు ఎత్తుకుని నేను చూడాలి. జనసేన జెండాకు తిరుగులు మేము అడగట్ట, నీకే బాధ. మోసం చేశాడు మహాప్రభుని లక్ష్మీరెడ్డి మీడియాకి ఎక్కి నాన్న రచ్చ చేశాడు. ఒక వారానికి మోసం ఏమి మారిపోయిందా? లక్ష్మీరెడ్డి ఏం బెదిరించాడేమో మాడబిడ్డని. ఎవరు డబ్బు కట్టింది? అమ్మాయికి 25 లక్షలు డబ్బు కట్టినారు జైపూర్. ఎవరు కట్టింది? పెద్దిరెడ్డి కట్టాడు. పెద్దిరెడ్డికి అమ్మాయికి ఏ సంబంధం? కిరణ్ కుమార్ ని పార్టీకి దూరంగా ఆ రోజు లేఖ ఇచ్చింది. యాక్టివ్గా ఉండమని మళ్ళీ లేఖ ఇవ్వాలి కదా, 2 పక్కన పెట్టి చూడాలి కదా. నేను లేక ఎదురు చూడండి, వేరే లేక ఎదురు చూస్తాను కదా, దానికన్నా పెద్ద లేక వస్తుంది నాకు. నాకు తెలిసి అతను సీఎం పెద్ద పదవా, డిప్యూటీ సీఎం పెద్ద పదవా? వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. ప్రస్తుతం అంతా ఉన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా కాటుపక్కం కిరణ్. ఏంటి మామూలుగా కిరణ్ రాయల్ అంటారు కదా, నాగరాజ్ ఏమి షార్ట్ చేసి కాటుపక్కం కిరణ్ అన్నారంటే ఆ రాయల్ గురించి నేను మళ్ళీ ఇంటర్వ్యూలో మాట్లాడతాను. నేను ఆ తర్వాత లాస్ట్లో ఓకే అయితే కన్నా నేనే కిరణ్ రాయల్ అని పిలిచి వెళ్తా ఇంటర్వ్యూ నుంచి. ఓకేనా? రైట్, ఫస్ట్ స్థానికి అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. హాయ్ కిరణ్, బాగున్నారా? నమస్తే మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. బాగున్నాం. ఇక్కడ వడావడిగా పోయిచ్చుంటున్నారు చెన్నైకి. ఏదో చిన్న పని ఉంటే హాస్పిటల్ ఒకటి పోయి ఇచ్చామన్నా. ఏమన్నా టీవీకే విజయ్తో ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ అది జగన్ చేస్తాడు, మనం కాదు. అవునా? వైసీపీ వాళ్ళు చేసుకుంటారు, మనకే సంబంధం. వాళ్ళు ఒకటే అవుతారులే, మనకే సంబంధం వాళ్ళతో. అతను సినీ గ్లామర్ కదా, ఇక్కడ ఏమన్నా సినీ గ్లామర్ ఇట్లా ఏమన్నా లింక్? అవన్నీ ఏం లేదన్నా, మా బాస్ తర్వాత ఎవరైనా మాకు. ఓకే, ఎవరైనా విజయ్ కానీ అజయ్ కానీ ఎవరైనా కళ్యాణ్ గారి తర్వాత మాకు. ఓకే, అంటే కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోలిక పెట్టారు కదా. అంటే ఇది చూడు, టీవీకి విజయ్ ఒంటరిగా వెళ్ళి ఎలా సాధించాడు, నువ్వు అలా వెళ్తే తెలిసేది, నీకు ఆ గట్స్ ఉన్నాయా, అది ఇదని మాట్లాడారు కదా అన్న. విజయ్ అక్కడ రాష్ట్ర పరిస్థితి 50 సంవత్సరాల పరిస్థితి వేరు. అక్కడ డిఎంకే ఏడిఎంకే వాళ్ళు రెండు కుటుంబాల మధ్య పోరు. అదృష్టం విజయ్ గారికి ఏమంటే ఏ యుద్ధం చేయలే, ఏ ధర్నా చేయలే, ఏ ప్రెస్ మీట్ పెట్టలా, ఏ కార్యవర్గం కట్ చేసే సీఎం. అది అదృష్టం, అంతే. అదృష్టం అంటారా? అంతే, అదృష్టమే. జెన్జీ మార్పు కోరుకుంది కాబట్టి 60 ఏళ్ల పాటు డిఎంకే ఏడిఎంకే చూసి ముఖం మొత్తి వాళ్ళకు ఈ పార్టీ కాబట్టి వేరే పార్టీ లేదు అని. అంతే, అది కూడా అంటే అదృష్టం. అంటే పోటీ చేయడం అదృష్టం, జెన్జీ జనరేషన్ ఓట్లు కోరుకోవడం అదృష్టం. రేపు జెన్జీ జనరేషన్ కూడా మా పక్కన ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జెన్జీ జనరేషన్ మాకు సార్ కళ్యాణ్ గారు టార్గెట్ అదే. ఈసారి మొన్న కూడా జెన్జీ మీటింగ్ 2-3 సార్లు మీటింగ్ పెట్టాము. 2000 నుంచి 2026 ఈ 26 సంవత్సరాలు ఓట్లు ఎవరైతే పెరిగాయో వాళ్ళందరూ కూడా జనరేషన్ ఆ పక్క విజయం కోరుకున్నట్టు ఈసారి ఇక్కడ మా కళ్యాణ్ గారిని కోరుకుంటారు. అదే అదే అంటున్నారు అనమాట. వైసీపీని చూసి మకం వాచిపోయింది ఇక్కడ అందరికి 5 ఏళ్ళు, టీడీపీని చూసి మకం వాచింది. మరి జనసేన ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే టీవీకే విజయ్కి పట్టిన అదృష్టమే పవన్ కళ్యాణ్కి పట్టేదేమో, కానీ అంత గట్స్ పవన్ కళ్యాణ్కి లేకపోయినాయి అని అంటున్నారు కదా. ఒకవేళ నిజంగానే దిగుంటే చెప్పుండలేం,
పరిస్థితులు. అంటే మా పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుని ఈ రాష్ట్రం రానియకూడదు, మనం తినడం ఫస్ట్, అతను ప్రజలు తినేస్తున్నాడు, అతని నుంచి రాష్ట్రం కాపాడితే మళ్ళీ కావాలంటే మనం ఏదో ఒకటి చేసుకొని పార్టీ పెట్టుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమి కట్టింది ఎందుకోసము, జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 రాకూడదు, నంబర్ 2 రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, నంబర్ 3 ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఖచ్చితంగా అయితే భవిష్యత్తులో జనరేషన్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ లేరు ఇక్కడ. అంటే సింగిల్గా వస్తేనే కదా ఆయనకి ఏమైనా అవకాశం ఉండేది. వస్తామన్నా, ఇప్పుడు 2019లో వచ్చాము అన్ని 2-3 పార్టీలతో కలిసి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు వేరన్నా. ఇక్కడ కులం రాజకీయం ఎక్కువ, తమిళనాడులో కులం రాజకీయం అంత లేదు, అక్కడ మత రాజకీయాలు ఉంటాయేమో, ఇక్కడ కుల రాజకీయాలు. ఇక్కడ కుల రాజకీయాలు ఎలా ఉంటుందంటే మన వల్లే మనల్ని మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. 2024లో ఆ కులమే కదా మీకు పట్టం కట్టింది. అదే చెప్తున్నాం కదా, 2019 విషయం పక్కన పెడితే 2024లో ఆ కులమే కదా మీకు పట్టం కట్టింది. ఆ కులం పట్టం కట్టినా ఆ కులంతో పాటు అన్ని కులాలు పనిచేస్తాయి, తప్పది. కరెక్టే, అన్ని కులాలు మెజారిటీ ఆ కులంకి నాయకుడు, ఆ కులానికి ఇంకా ఏకాది ఛత్రపతి పవన్ కళ్యాణ్ గారే అని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ నేను కాపు నాయకుడిని కాదు, నా కాపులు కాదు, నేను అనుకుంటే రెల్లి కులస్తులుగా కూడా మాట్లాడే పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఊర్లో పెళ్లి కానీ కాపులు హడావిడి, కానీ కాపులు ఏమనుకుంటారు తెలుసా, ఈ రోజుకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ కావాలి, అది కాపుల అమాయకత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి, నాయకుడు కావాలి, తప్పదు లేదు. కాపులు ఏమనుకుంటారు, మా కూడా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని కాపులు అనుకుంటారు. బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు, రెడ్లు కూడా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా కోరుకోవడం తప్పు కాదు, ఆయన అలానే కోరుకోవాలి. ఆయన కులం ఓన్ చేసుకోవట్లే, ఆయన ఓన్ చేసుకోవట్లే, కులం ఆయన ఓన్ చేసుకుంది ఖచ్చితంగా. కాబట్టి డిప్యూటీ సీఎం అయినాడు. నాకు తెలిసి అతను సీఎం పెద్ద పదవా, డిప్యూటీ సీఎం పెద్ద పదవా? అది నేను చెప్పిన డైలాగ్ వేరన్నా, దాన్ని ఎవరు కట్ చేశారు, వైసీపీ వాళ్ళు కట్ చేసి వాడుకున్నారు. వైసీపీ ఏదొచ్చినా వైసీపీ వాళ్ళే, అంతే కదా. నేను మాట్లాడింది వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడు వైసీపీకి కిరణ్ రాయల్ టార్గెట్, కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్కటి మా పార్టీ వాళ్ళు చూస్తారు, చూడరు, వైసీపీ వాళ్ళు చూస్తారు, మా పార్టీ వాళ్ళు మళ్ళీ చూస్తారు. అది కాంట్రవర్సీ అయితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం కన్నా పెద్ద పదవి ప్రజల్లో ఉంది అని చెప్పా, దాన్ని కట్ చేశారు. దాన్ని కట్ చేసి డీసీఎం సీఎమా ఏజీఎమా జిఎం అని దాన్ని వైరల్ చేశారు. పెట్టండి అలా ఉంది, అది ఫుల్ వీడియో ప్రెస్ మీట్ ఉంది, చూపెట్టండి మీకు పెద్ద ప్రెస్ మీట్లో అది చూపెట్టండి, రికార్డు ఉంటుంది ప్రెస్ మీట్. అదే ప్రెస్ మీట్లో నేను పెట్టా, ఆ రోజు ఏం మాట్లాడానంటే అది ఇప్పుడు చూపెట్టండి, ఆ వర్డ్ ఒక్కటి చూపెట్టండి. నేను చూస్తాను, చెక్ చేస్తాను. చాలా పెద్ద ప్రెస్ మీట్ అది, ఆ రోజు చాలా పెద్ద ప్రెస్ మీట్. నేను కొన్ని పాయింట్స్ కట్ చేశారు, లింక్ ఉంది నా దగ్గర ఏదో ఛానల్లో, పెట్టండి, లింక్ పెడతా, చూడండి ఉంటే దాన్ని కూడా పెడతా. ఆ రోజు వెంకటరెడ్డిని జగన్ తిట్టాను, కానీ ఆ టాపిక్లో పవన్ కళ్యాణ్ గారు ప్రజల హృదయాల్లో గొప్ప నేత, ఆయన ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ జనం వస్తారు, లక్షలాది మంది జనం వస్తారు, అభిమానులు ఉన్నారు, సీఎం కన్నా పెద్ద హోదా ఉన్న వ్యక్తి అని చెప్పా. ఓకే, దాన్ని వీళ్ళు ఏం చేశారు, కట్ చేసి ఆ ఒక బిట్ని మాత్రమే తీసుకొని సీఎం డీసీఎం పెద్ద ఓడ్డు, కిరణ్ డిప్రెషన్లో ఉన్నాడు అని సోషల్ మీడియా వాడుకుంటారు. నేను మంచి ఫన్ ఎంజాయ్ చేస్తానన్న. ఓకే, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు ఎంజాయ్ చేస్తేనే బాగుంటారు, బాగా హ్యాపీగా ఉంటారు. మీరు ఎంజాయ్ చేయకుండా కుమిలిపోతే బాగోదు. ఎందుకు కుమిలిపోతా అన్న, దాడులు కాదు కదా. కిరణ్ రాయల్ అంటే కాపులు మాత్రమే రాయల్ అని పేరు పెట్టుకుంటుంటారు, శ్రీకృష్ణదేవరాయలు వారసులు అని. ఇక్కడ చాలా మందికి అనుమానం ఉంది, ఓకేనా. గీతా యాదవ్ అనుకుంటా వైఎస్ఆర్సీపీ నాయకురాలు ప్రకటించింది, అసలు కిరణ్ రాయలు బలిజోడే కాదు, ఉంటే సర్టిఫికేట్ చూపించామని అని ఆమె ఛాలెంజ్ చేసింది. ఆమె ఛాలెంజ్ స్వీకరించారు మీరు? చెప్పాం కదా, సర్టిఫికేట్ నీకెందుకు చూపిస్తా, మీ అగ్రనాయకుడికి చూపిస్తా, జగన్ కరుణాకరుడికి చూపిస్తా, నువ్వు ఎవరు చూపించడానికి అసలు నథింగ్ అన్న. సర్టిఫికేట్ నీకు చూపినావు, కరుణాకర్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి అడిగితే సర్టిఫికేట్ ఇస్తా, ఎందుకంటే నేను మీకెందుకు చూపిస్తా, నాకేం అవసరం అసలు, నువ్వు ఎవరు నువ్వు చూపించడానికి. ఎందుకంటే 97లో మన వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేసాం సుమన్ టీవీలో ఉన్నప్పుడు, 97లోనే 98లోనే రాయల్ యూత్ స్టార్ట్ చేసింది మేమే, ఛాలెంజ్. నేను 100కి 100 దమ్మున డెవలప్ తిరుపతి బలిజోల్లో రాయల్ యూత్ స్టార్ట్ చేసిన పేర్లు చెప్పండి. మేము 5 మందే, కిరణ్ రాయల్, భాస్కర్ సాయి, శ్రీధర్ రాయల్, కొండేటి కృష్ణ, మేము ఒక 6-7 మంది తిరుపతిలో గ్రూప్ థియేటర్ ఎదురుగా ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్లో రాయల్ యూత్ స్టార్ట్ చేసి చూడాలనుంది సినిమా
చూడాలనుంది చిరంజీవి గారి సినిమా మీరు వచ్చినప్పుడు. అటు ఎందుకు వెళ్ళిపోయారు? మీరు ఏదో సినిమా థియేటర్లో పాన్ బీడాలు చిరంజీవి సినిమా టికెట్లు అమ్ముకున్నారు మీరు అన్నారు కదా, వాళ్ళంతా అనేది అదే కదా. అనుకుంటారన్న ఒకటి రకరకాలుగా మాట్లాడతారు జనము. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తారు, కిరణ్ డాల్ నాకు 10 టికెట్లు కావాలి సినిమా టికెట్లు అంటారు, నేను ఇస్తాను మీకు అమ్ముకునేట. ఓకే, నాకు క్రేజ్ ఉంది మార్కెట్ జనంలో. పాన్ బీడాల కథ ఏంది? మాకు షాప్ ఉండేది, మా ఫాదర్ పాన్ షాప్ ఉండేది మాకు తిరుపతిలో. ఒక 5-6 షాపులు ఉన్నాయి మాకు. ఎప్పుడు చిన్నప్పుడు 80లో పెట్టాడు మా నాన్న. నేను కూడా షాపులు ఉండేవాడిని. నేను చదువుకున్నారు షాప్కి వెళ్ళేవాడిని. మళ్ళా ఏం చదువుకున్నారు మీరు? 10th వరకు చదువుకున్నామన్నా. 10th వరకు ఇక్కడ తిరుపతిలోనే ఆదర్శ విద్యాలయ స్కూల్లో, టాప్ స్కూల్ తిరుపతిలో. ఓకే, అప్పట్లో టాప్ స్కూల్ సీట్ దొరికేది కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ చేసాక సీట్ మీరు అంత దొరకదు. టాపా? నేను టాప్ కాదు, మా నాన్న అప్పుడు టాప్ పొజిషన్లో చూసుకున్నాడు, తెచ్చినాడు సీట్ నా కోసం. ఆ స్కూల్లో చదువుకున్నాం. 10th అయిపోయింది. తర్వాత కొంత సోమత సరిగా లేక ఇబ్బందులు ఉన్నాయి. మా తమ్ముడు మా చెల్లి బాగా చదువుకున్నారు కాబట్టి నేను వ్యాపారాలు చూసుకుంటాను చెప్పి అప్పట్లోనే 10th పాసా ఫెయిలా? 10th ఫెయిల్ అన్నా నేను. 10th ఫెయిల్. 10th పాస్ అయితే మనం ఢిల్లీ ఆడిచుట్టు గడగడ ఆడిచుట్టాం. నేను చిన్న డౌట్ అడుగుతాను, ఫీల్ కాకూడదు. పాన్ బీడాలు అమ్మేది చిన్నపాటి వ్యాపారం అది. పాన్ బీడాలు అమ్మే మీరు అనుకుంటే చిన్నపాటి స్కూల్లో అంత టాప్ స్కూల్ మీరు చిన్నపాటి వ్యాపారం మీరు అనుకుంటేటా? ఓకే, పాన్ బీడాలు 10-20 రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ పోయి పాన్ షాపులో ఆడి కార్డు తిప్పుతున్నారు తెలుసా మీకు? అవునా? ఇప్పుడు మా తమ్ముడు కూడా షాపులు ఉన్నాయి, 4 షాపులు ఉన్నాయి. మా తమ్ముడు ఇల్లు చూసారు మీరు? నాకన్నా పెద్ద ఇల్లు కట్టాడు. ఓకే, తప్పది మనం ఒకటి లెక్క చేయలేము. ఏమంటే దాంట్లో వచ్చే ఆదాయం వేరు, ఆ జరిగే వ్యాపారం వేరు. నేను ఆ షాపు నేను కొద్దిగా నడిపాను. నాకు పెళ్ళైనాక ఆపేశాను. ఎందుకు? వేరే వ్యాపారం స్టార్ట్ చేద్దామని కొత్త రకరకాల ఏదో గుట్కల్ ఏజెన్సీ తీసుకున్నాను. ఏదో గుట్కాలకి ఏం వ్యాపారం చేశారు? స్టార్ గుట్కాని ఉన్నాయి, సంజయ్ గౌడవత్ కంపెనీస్ ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? సంజయ్ గౌడవత్ మహారాష్ట్రలో. తెలుసు. ఆయన దగ్గర నుంచి శేఖర్ అనేది డీలర్షిప్ తీసుకున్నాను. అలా గుట్కా నిషేధం ఉంది కదా? గుట్కా నిషేధం అప్పుడు లేదు, అప్పుడు లేదు, నిషేధం చేశారు కదా, అప్పుడు ఆపేసా. అప్పుడు ఆపేసి ఏదో ఏజెన్సీ తీసుకున్నాం, బిస్కెట్ల ఏజెన్సీస్. ఒకటి కాదు, అన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి చివరికి దాంతోపాటు రాజకీయాలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవర్ యూత్, అవి ఇవి చేసుకుని ఇప్పుడు ఏదో చిన్నపాటి రియల్ ఎస్టేట్ అవి ఇవి చేసుకుంటా దందాలు చిన్నపాటి రియల్ ఎస్టేట్ చేస్తారు కిరణ్. అంటే చిన్నపాటి అంటే ఎట్టనా మా స్థాయిలో చేసుకుంటాము, దందాలు చేయట్లా. దందాలు చేయట్లా. అవి ఏం ఉండదన్న, ప్రచారం చేసుకుంటారన్న చెప్పి నేను ఇప్పుడేం చెప్పాను. తిరుమల విషయం ఏదొచ్చినా కూడా ఇక్కడ ఉండే నాయకులు మాట్లాడరు కానీ, అంటే ఆర్ఎన్ శ్రీనివాసులు, పసుపులేటి హరిప్రసాద్ వీళ్ళు మాట్లాడరు కానీ కిరణ్ ముందర ఉంటాడబ్బా. ఎందుకంటే అలా ఎక్కువ మాట్లాడితేనే అక్కడ ఉండే వాళ్ళు భయపడతారు. కిరణ్ కోరిన కోరికలు తీరుస్తారు. ఏం కోరికలు తీరుస్తారు? నాకేమైనా నేను ఇంతమందిని పంపిస్తున్నా, నాకు దర్శనం కావాలా, నాకు ఇన్ని టికెట్లు కావాలంటే వైసీపీ గవర్నమెంట్ జరుగుతున్నావు కానీ ఈ గవర్నమెంట్ జరగదన్నా. అంత స్ట్రిక్టా? అంత స్ట్రిక్టే. ఏమన్నా ఇప్పుడు మా బంధువులు వస్తే అడిగితే కూడా ఇచ్చేవాళ్ళు లిమిటెడ్. కిరణ్ రాలికి నెలకు ఒకటే అంతే. ఎక్కువ మాడితే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ చెప్పించారు. ఆ లెటర్ల కోసం ఏడ వెయిట్ చేస్తామన్నా. అవన్నీ ప్రచారం. ఒకటి, వెంకటేశ్వర స్వామి అంటే నాకు భక్తి ఇష్టము. వెంకటేశ్వర స్వామిని చాలామంది రాజకీయం చేయనప్పుడు మనము రాజకీయం చేయకుండా దాని మీద మాట్లాడదామని చెప్పి తిరుమల ఇష్యూస్ మీద 2-3 ఇష్యూస్ మాట్లాడినప్పుడు, ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడినప్పుడు జనం యాక్సెప్ట్ చేశారు, కిరణ్ బాగా మాట్లాడుతున్నాడు టీటీడీ మీద అని. కాబట్టి టీటీడీ సమస్యలు, అనేక సమస్యలు నా దృష్టికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి దాని పాటికి అది వైరల్ అయిపోయింది. సరే, ఇది మనం టాపిక్ డైవర్ట్ అయింది. అయితే మీరు రాయల్ యూత్ స్థాపించడం వచ్చారు కానీ ఆ రోజు స్థాపించిన వాళ్ళు అందరూ రాయలైనా, కిరణ్ రాయలైనా అక్కడ ఉండింది? ఆ రోజు స్థాపించిన అందరూ రాయలే స్థాపించారు. అంటే మీరు రాయలా అనేది? మేము రాయలు కాబట్టి అప్పుడు స్థాపించేది వచ్చింది. అప్పుడు రాయలు కాబట్టి మీరు చెప్పుకున్నారు. కేవలం అన్నా నేను చిన్న లాజిక్ చెప్తా, ఇది పాయింట్ ఇప్పుడు చెప్తా, మళ్ళీ రేపు ఇంటర్వ్యూలో ఎవరికి చెప్పుకుంటే 2002 ఎలక్షన్ తిరుపతి మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. అప్పుడు కిరణ్ రాయల్. 2004 ఎలక్షన్ వెంకటరమణ గెలిచినప్పుడు కిరణ్ రాయల్. 2009లో చిరంజీవి గారికి కూడా కిరణ్ రాయలే ఎలక్షన్ చేసింది. అప్పుడు రాయలే, మామూలు రాయలే. 2014 వచ్చేసరికి కిరణ్ రాయలే కూటమి ఉన్నప్పుడు. 2019కి కిరణ్ రాయలే చదలవాడ కృష్ణమూర్తి ఎలక్షన్ పనిచేసినప్పుడు. 2023-24 వచ్చారు. ఎందుకు రాయలే కాదు ప్రచారం చేయండి? 20 ఏళ్ళు మారితే కులం ఏమైనా మారిపోతుందా? దొరికినాయి వాళ్ళకు ఏం ఆధారాలు లేదు, బొక్కలు ఏమి కాదు. కేవలం నా మీద ఒక ఆరోపణ చేయాలని చెప్పి మా వాళ్ళే, మా పార్టీలో వాళ్ళు కొంతమంది వ్యక్తులు వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో ఒకటి ఆరోపణ చేయాలని. ఒక భాష చెప్పన్నా, నాకు 4 భాషలు వచ్చు, 5 భాషలు వచ్చు. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, 5-6 భాషలు వచ్చు. కాబట్టి టాలెంట్ కావాలి. లాంగ్వేజ్ ఏముంది? మోడీ గారికి ఎన్ని భాషలు వచ్చు అంటే భాషలు వచ్చు. ఆయన అంటే దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు, ప్రపంచం. నేను కూడా ఇండియా అంతా తిరుగుతూ ఉంటాను. నేను కూడా
ఇండియా అన్ని తిరుగుతుంటా. ఇంగ్లీష్ వచ్చేస్తుందా? వస్తుంది, బ్రహ్మాండంగా మాట్లాడతా, 5 భాషలు వచ్చు నాకు. ఇంగ్లీష్ బ్రహ్మాండం. ఇంకోటి ఏమంటే నేను ఇంగ్లీష్ బ్రహ్మాండం మాట్లాడతారా? ఇంగ్లీష్ మాట్లాడతా, చదువుతా, రాస్తా. నాకు ఎంత కావాలి ఇంగ్లీష్ అంత ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ లెక్చర్ అయితే కాదు కదా, నాకు ఎంత ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్ వచ్చు. నా ఇంగ్లీష్ ఎదురు అర్థం చేసుకుంటాడు. ఇంకోటి ఏమంటే నేనున్న అర్థం చేసుకుంటే అర్థమయ్యేట్లు నటిస్తాడా? అర్థం చేసుకుంటాడు కూడా. ఎందుకు నన్ను అర్థమైందని చెప్తే ఇంగ్లీష్ ఆడి. ఎందుకంటే నేనున్నది గోదిరాసం గుడి దగ్గర మా షాపులు ఉన్నాయి, యాత్రికుల స్థలం అది. నేను 9 సంవత్సరాలు ఉన్నా, అన్ని భాషలు ఆటోమేటిక్గా వాళ్ళు యాత్రికులు నేర్పిస్తారు మనకి. మనం నేర్చుకోవాల్సిన పనిలా అక్కడికి వచ్చి యాత్రికులు మన భాషలు నేర్పిస్తారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేదంటే భూమన అభినయ్ రెడ్డి, వీళ్ళంత పెద్దోళ్ళు అయితే కాదు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేంత వరకు పెద్దోన్నే కదా. 100% మీరంటే మాకు అభిమానం ఉంది. అభిమానం కూడా కదా. రెండోది, మీరు ఇంటర్వ్యూ చేయాలంటే నిజంగా నేను పెద్దలను ఊహించుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. మరి అంత ఊహిస్తున్నారు. నేనే అడుగుతున్నా, మీరు రాయాలని నిరూపించే ఒక్క ఆధారం ఏదని చెప్తారు? ఎందుకంటే ఇది చాలా మందికి ఉన్నాను, మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా మీ వీడియోలన్నా, మీ ప్రెస్ మీట్లన్నా, మీ వాయిస్కి చాలా వాల్యూ ఉంది. బయట చాలామంది చూస్తారనమాట. నేను గమనిస్తున్నట్టు మీకు వచ్చే సోషల్ మీడియాలో మీకు వచ్చే వ్యూస్ కావచ్చు, ఏది వచ్చినా కూడా వీడియో వైరల్ అట్లే అవుతుంది, పబ్లిసిటీ అట్లే వస్తుంది. కిరణ్కు ఉన్నంత పాపులారిటీ అది. అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. స్కూల్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉన్నాయి, అందులో ఉన్నాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్లలో ఉండదు, దాంట్లో టీసీలో అయితే ఉంటుంది. టీసీలో ఉంది, ఎక్కడ ఉంది? టీసీలో ఉంది. మా పిల్లలు టీసీలో ఉంది, మా తమ్ముడు టీసీ, మా ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా టీసీలో. స్కూల్ నుంచి టీసీ ఉంది నాకు, పైన ఉంది టీసీ సర్టిఫికేట్ ఉంది దగ్గర. అలా ఒకటి కులం పేరు చెప్పు మోసం చేసే అవసరం నాకు అస్సలు లేదు. ఫస్ట్ ఆఫ్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాబట్టి భయం, ఎదుటి భయం. నేనంటే రేపు సీటు కొట్టేస్తాను, బల్జోడి సీటు కొట్టేస్తానేమో. తిరుపతిలో బల్జోడే కదా, తిరుపతిలో బల్జోడు. హరిప్రసాద్ బల్జోడే. అవును. ఆర్ఎన్ శ్రీనివాసులు బల్జోడే. అవును. ఓకేనా? ఈ ఇద్దరికి కిరణ్ రాయాలంటే ఎందుకు సరిపోతుంటారు? ఇద్దరు సరిపోయిందిలా నాకు అన్న. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నోటి దూలు ఎక్కువ అంటారు, ఓపెన్గా మాట్లాడతా. ఓకే, అది నాకు సమస్య. సమస్యను తెలిసిన ఎందుకు ఆ నోటి దూలకు పని పెడుతుంటారు? అదే నాకు పని పెట్టకపోతే తప్పదు, పని పెట్టేలా వాళ్ళే గుర్తింపు సంక్షోభంలోకి వెళ్ళిపోతాం. అలానే ఏం లేదు. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఆయన పట్టించుకోడు కదా, ప్రజారాజ ఆయన నాకు పట్టించుకోసం ఆయన కాదు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన పట్టించుకోలేదు. లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేనే మిమ్మల్ని ఖాతరు చేయడు. అసలు కిరణ్ రాయ్ నాకు ఎమ్మెల్యే కదా చెప్పేదా, నేను ఎమ్మెల్యే గౌరవిస్తా. నేను పనిచేసేది ఎవరికి? జనసేన పార్టీకి. నేను ప్రేమించేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని. నేను ఉండే పవన్ కళ్యాణ్ గారితో. ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు, రేపు ఇంకో ఎమ్మెల్యే రావచ్చు. నీకు అర్థం కాలేనా? మొన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. నేను పని చేసేది, నేను ప్రాణం ఇచ్చేది, నేను ఉండేది పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే. ఓకే, పార్టీ ఎమ్మెల్యే కదా, ఆయనకి వాల్యూ ఇస్తున్నాం కదా. ఆయన ఎందుకు మిమ్మల్ని గమనించడం లేదు? ఎందుకు అసలు ఆయన దగ్గర కొంతమంది వ్యక్తులు వైసీపీ వాళ్ళు చేరిపోయి, ఆ వైసీపీ వాళ్ళని అనేక మాటలని, ఆ వైసీపీ వాళ్ళు నేను లాస్ట్ గవర్నమెంట్లో బండబూతులు తిట్టి వాళ్ళని ఇప్పుడు ఆయన పక్కన చేర్చుకోవడం వల్ల మేము పోవడం మానేసా. ఓకే, ఎవరైతే పోవడం లేదా, ఆయన రాణించుకోవడం లేదా? ఆయన రాణించుకోవడం ఏముంది, 4 సార్లు ఆయనే ఫోన్ చేశారు రమ్మని చెప్పి. ఇంకోటి తెలుసా, ఆయన దగ్గర పోవాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను ఆయన పార్టీలో చేరేటప్పుడు ఆయన తీసుకెళ్ళి నేనే, ఆయన చేరే రోజు ఉంది నేనే, ఆయన చేరుతున్నాడని చెప్పి ప్రపంచానికి తెలియజేసేది కూడా నేనే. ఓకే, ఆర్ఎన్ శ్రీనివాసులు పార్టీలో చేరుతున్నాడు అనేసి. కానీ కొన్ని వాళ్ళ కారణాలు, అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు, వైసీపీ నుంచి చేరిపోయిన కార్పొరేటర్లు, వైసీపీ నుంచి కొంతమంది చేరిపోయారు అక్కడ. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, కిరణ్ రాయలు ఇక్కడికి ఉంటే మన పనులు జరగవు, మా పనులకు అడ్డం వస్తాడు కిరణ్ రాయలు, మమ్మల్ని దోచుకోనీడు, దాచుకోనీడు, వాడు అడ్డం పడతాడు. కాబట్టి వాడి మీద ఏదో ఒకటి చెప్తుంటాడు. నేను వాస్తవం నిజాయితీ పడని చెప్పడం కన్నా మంచి వాళ్ళని చెప్పుకుంటా కొన్ని విషయాల్లో. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నేనే మోసపోతా. కావాలంటే నేను ఒకరికి మోసం చేయను, నేనే మోసపోతా. ఒకరిని మోసం చేసి చరిత్ర. నన్ను మోసం చేశాడు మహాప్రభు అని లక్ష్మీరెడ్డి మీడియాకి నాన్న రచ్చ చేసి మళ్ళీ ఏమనింది వారంకంతా, ఒక వారానికి మోసం ఏమి మారిపోయిందా? మీడియాకి రచ్చ చేసి లక్ష్మీరెడ్డి బెదిరించాడేమో మాడబిడ్డని. 5 రోజుల్లో మళ్ళా బయటకు నుంచి అక్కడ రాజస్థాన్లో అరెస్ట్ అయితే. అవునన్నా, కేసులు అరెస్ట్ అవుతారు. ఇప్పుడు నీ మీద కేసు ఉంది, నువ్వు జనాలను మోసం చేసి వందల లక్షల డబ్బులు దుబ్బేసి రాజస్థాన్ లో నువ్వు పారిపోయి చేస్తే నీ పట్టుకపోరు పోలీసులు మీడియా డాన్సులు ఇస్తే నీ మీద కేసులు ఉన్నాయి, నీ మీద ఆరోపణలు ఉన్నాయి. నువ్వు మీడియా కనపడకుండా, నువ్వు పోలీసులు కనపడకుండా ఎన్నడో దాంకొని తిరుగుతా ఉన్నావు ఇన్ని రోజులు. ఒక్కసారిగా వైసీపీ ట్రాప్లో పడి బయటకు వచ్చి నేను అది ఇదంటే ఆమె చెప్పింది, ఆమె చెప్పింది కదా, మీరు బెదిరించి నేర్పించారేమో. ఆమె 2 సార్లు చెప్పింది, ఒకటిసారి కాదు, 2వ సారి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేసింది కదా. మళ్ళీ వైసీపీ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. కూటమి అధికారంలో ఉండగా మీరంతా వెనకాల ఉంటే ఎవరి మీద ఫిర్యాదు చేస్తారు? ఫిర్యాదు చేయడం కాదన్న, సబ్జెక్ట్ ఏమంటే ఆమెకి ఇవ్వాల్సిన ప్యూర్ మనీ మాత్రమే.
డబ్బులు పంచాయతీ, డబ్బులు పంచాయతీని గతం నుంచి వాళ్ళు మీ ఇంటి పక్కనే కదా ఉంటుండే వాళ్ళు. ఈడే పక్కన ఉండరు. ముందు చీటీలు ఈ డబ్బులు అవి ఇవి లావాదేవీలు ఉన్నాయి, ఫైనాన్షియల్ లావాదేవీలు చాలా ఉన్నాయి. ఆ డబ్బులు ఇచ్చిపోకుండా తిట్టడాలు, బూతులు మాట్లాడాలు అవన్నీ ఉన్నాయి. ఏం చేయలేదు వాళ్ళని చేసుకోపోండి, ఇస్తాము డబ్బు చేస్తుంటే టైంకి ఇస్తాము. కొంచెం ఓవర్గా మాట్లాడితే మనం ఓవర్గా మాట్లాడతారు ఎవరైనా, అవన్నీ కూడా రికార్డ్ చేసుకునే సంగతి మనకు తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడతా, నమ్మి మాట్లాడతాను, రికార్డ్ చేసుకుంటే నాకేం తెలుస్తుంది? వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేస్తాను, నాకేం తెలుస్తుంది? అది కూడా ఉంది ఇప్పుడు. వాట్సాప్ కాల్ రికార్డ్ చేస్తారు, ఏమైనా చేస్తారు. నువ్వు నాకు ఫోన్ చేస్తావు, నేను నీకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి, నాగరాజు గారు నేను ఇవ్వను, నీ వల్ల ఏం చేసుకో, నువ్వు మోడీకి చెప్పుకో, అమిత్ షాకి చెప్పు, ఎవరికేం చెప్పుకో అని చెప్తా. ఈ పక్క ఫోన్ రికార్డ్ చేసుకుంటారు, నాకేం తెలుసు? కరెక్ట్. ఇప్పుడు ఆ టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ వచ్చింది వల్ల బుక్ అయినాం మనం. వాళ్ళు మాట్లాడింది ఎక్కడ రాదు, మళ్ళా వాళ్ళు మాట్లాడింది ఎక్కడ రాదు. కిరణ్ రాయలు మాట్లాడింది మాత్రమే సమాజానికి వచ్చింది. ఎలా సమాజానికి ఎలా వచ్చింది? ఆయనకి మీడియా ఛానల్ ఉందా? ఆమె సెలబ్రిటీ కాదు, కేవలం వైసీపీ వాళ్ళు ఆమెను తీసుకెళ్లి కూర్చోబెట్టి చిట్టిరెడ్డి రోబో అని నేను జగన్కు ఒక కొత్త నామకరణం చేసిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూడా ఇంకా మా వాళ్ళు కూడా కొంతమంది అన్నట్టు కొంతమంది మా సైన్యం కూడా కొంతమంది చేరి నా అమ్మాయితో మాటలు మంతించి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఇస్తానని చెప్పి ఆ అమ్మాయికి డబ్బులు ఇప్పించి నా మీద ఆరోపణలు చేశారు. వెరీ గుడ్, నేను చేశారు, నేను తప్పు చేయలే, భయపడలా, వచ్చా గంటగా ప్రెస్ మీట్ పెట్టా. నువ్వు చేసిన తప్పులు మొత్తం జనాలు తెలుస్తున్నావు. అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మళ్ళీ ఎవరు డబ్బు కట్టినారు ఆమెకి జైల్లో? ఎవరు డబ్బు కట్టింది? అమ్మాయికి 25 లక్షలు డబ్బు కట్టినారు జైపూర్. ఎవరు కట్టింది? పెద్దిరెడ్డి కట్టినాడు. పెద్దిరెడ్డికి అమ్మాయికి ఏ సంబంధం? పెద్దిరెడ్డి 25 లక్షలు డబ్బు కట్టాల్సిన అవసరం ఉంది? పెద్దిరెడ్డి కట్టాడని మీ దగ్గర రుజువు ఉంది? ఆ పిల్లే చెప్పింది కదా, అమ్మాయి చెప్పింది కదా. చూపిస్తే ఏమని చెప్తుంది? చెప్పించింది, చూపించింది ప్రూఫ్ కూడా. 25 లక్షలు కట్టినట్టు వాళ్ళ అడ్వకేటే కదా పోయినారు. వాళ్ళ అడ్వకేటే జైపూర్ పోయి వైసీపీ అడ్వకేట్ ఆడ పనిచేసి ఎట్టనే సరే అమ్మాయి బయట తీసుకురాని చెప్పి 25 లక్షలు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించారు నా మీద. మళ్ళీ నా మీద ఏమో ఆరోపణలు చేసినారు. వెరీ గుడ్, నేను మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చా గంటకే, నేను భయపడలా. మళ్ళా గంట ప్రెస్ మీట్ ఇచ్చా. మళ్ళీ వారం కట్ చేస్తే ఏమైంది? కిరణ్ రాయలు మంచోడు, ఇవంతా వైసీపీ వాళ్ళు చేశారు, నాకు సంబంధం లేదు. వారమే అంత మార్పు వచ్చిందంట. డబ్బులు ఇవ్వాలంతే, డబ్బులే ఇవన్నీ. ఏ బోధి చెట్టు కింద కూర్చుందంట ఆమె? ఆమెను అడగాలి మీరు. ఆమె ఏం బోధి చెట్టు కూర్చుందో ఆమెను అడగాలి, నాకు తెలియదు. మోసం చేశాడు, ద్రోహం చేశాడు కిరణ్ రాయలు మంచోడు అని అంత మార్పు ఎందుకు వచ్చింది? మార్పు చెందుతారు అంతేనా? మార్పు సహజమే, అంత మార్పు ఎలా వచ్చింది? త్వరగా వచ్చింది అంతే. ఆమెకి కూటమి నాయకులను బెదిరించారా? బెదిరించే లొంగ తీసుకున్నారా? ఆమెకి ఇవ్వాల్సింది మన ప్యూర్ డబ్బులు చేరిపోయినాయి. ఇప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు చేరిపోయినాయి. ఆమెను మిస్కమ్యూనికేషన్ చేసి ఆమె అర్థం చేసుకుంది ఏమంటే నన్ను వైసీపీ వాళ్ళు వాడుకుని మోసం చేశారని చెప్పి వారంగా తెలుసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, పనిగాల బయటకు వచ్చింది. ఓకే, ఇది వాస్తవం. ఎప్పుడు అయిపోయింది సెటిల్మెంట్. ఇప్పుడు మళ్ళీ అంటే స్నేహంగానే ఉన్నారా, దూరం పెట్టేసారు? మాకు ఏం అవసరం అన్నా, ఒక్కసారి ఇంత చేసిన స్నేహం ఎందుకుంటాము? ఒకటి ఇబ్బందులు పెట్టినారు మనల్ని, నన్ను డ్యామేజ్ చేసినారు, నేను చేయాల్సిన డబ్బులు నాకు ఇచ్చేసాము, సెటిల్ అయిపోయింది. కోర్టు అది కూడా ఏంది, కోర్టు సమక్షంలో జడ్జి గారి సమక్షంలో సెటిల్ చేసుకున్నాం. మీ ఎంత రావాలి తీసేసుకుని మీ లెక్కను విచారం చేసుకుని మీకు మాకే సంబంధం అయిపోయింది. దాంతో సరే ఆ ఇష్యూ అయిపోయింది. ఆ ఇష్యూ జరిగిన సమయంలో పార్టీ మిమ్మల్ని అధికారికంగా మన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉండమని ఒక లేఖ ఇచ్చారు. లేఖ ఇచ్చింది కదా, అది క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళా పార్టీలో యాక్టివ్ కావచ్చు అని పార్టీ లేఖ ఇచ్చిందా? లేఖ కాదు, మొన్న అధికార ప్రతినిధి చేసేసారు కదా, మొన్న అధికార ప్రతినిధి మీటింగ్ చేసేసారు కదా, మీటింగ్ లో నా పేర్లు వేసేసారు, అనౌన్స్ చేశారా? అంతే, అయిపోయింది. అనౌన్స్ చేశారు అధికార ప్రతినిధిగా వీళ్ళని ఎవరైనా హరిప్రసాద్ కావచ్చు అధికార ప్రతినిధిగా మొన్న తీసుకొని ఈ తిరుపతి నుంచి రాయలసీమ నుంచి నన్ను ఒక అమ్మాయి లెటర్ ఇచ్చారు. మీకు ఏమైనా అధికార ప్రతినిధిగా ఇస్తారు? అందరికి అయిపోయింది, రేపు అనౌన్స్ చేస్తున్నారు, అయిపోయింది. ఓకే, ఇంతవరకు అయితే మీ పైన ఉన్న బ్యాన్ ఎత్తేయలేదు. బ్యాన్ కాదు నా మీద, అసలు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని లేఖ ఇచ్చారా లేదా మీకు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు, అంతే కదా. తర్వాత నన్ను పిలిపించి వివరణ కోరారు, నేను వివరణ ఇచ్చాను. ఇవంతా పొలిటికల్ గేమ్, ఇంత నువ్వు ఇంకా పార్టీలో యాక్టివ్ అయిపో అని లెటర్ ఇచ్చారా? లెటర్ కాదు, అక్కడ నాకు చెప్పిన తర్వాత నేను పార్టీ కార్యక్రమం దూరంగా ఉండమని లెటర్ ఇచ్చినప్పుడు ఇంకా నువ్వు యాక్టివ్ అయిపో అనేది కూడా లెటర్ ఇవ్వాల్సిందే. అట్ట కాదన్న, సస్పెండ్ చేస్తే ఇస్తారు. నేను అడిగా, సస్పెండ్ చేస్తే దూరంగా ఉండమని లెటర్ ఎందుకు ఇచ్చినారు? నేను అడిగా, సస్పెండ్ చేస్తే పార్టీ కార్యక్రమం దూరం ఉండమన్నారు, వాస్తవమే. నాది ఏమి లేదు తెలిసినాక నువ్వు నీ పార్టీ నువ్వు యాక్టివ్ అయిపో. అదే పేపరే కదా, తెల్ల పేపర్ నల్లగా చేసి ఇవ్వడమే కదా. నేను వేరే పేపర్ రాసిస్తాను, నాకు ఆ పేపర్ కదా కావాల్సింది. ఇప్పుడు నాకు పార్టీ దూరంగా కొంచెం పేపర్ రాసిచ్చట్లా, పెద్ద పేపర్ రాసించడం కాదు, పబ్లిక్ ఆశిస్తుంది. కిరణ్ కుమార్ని పార్టీకి దూరంగా లేఖ ఇచ్చింది, యాక్టివ్గా ఉండమని మళ్ళీ లేఖ ఇవ్వాలి కదా, రెండు పక్కన పెట్టి చూడాలి కదా.
నేను లేక ఎదురు చూడండి, వేరే లేక ఎదురు చూస్తున్నాను కదా, దానికన్నా పెద్ద లేక వస్తుంది నాకు. ఆయన వాళ్ళు లేకే ఉంది, మీరు యాక్టివ్గా తిరుగుతున్నారు కదా అసలుకి. వాళ్ళు లేకతో పని లేదని చెప్తున్నారు కదా మా అధ్యక్షుడు, మా పవన్ కళ్యాణ్ గారే. ఆ ఇష్యూతో నాకు తెలుసు, అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నాకు అన్నీ తెలుసు. నువ్వు నీ పార్టీలో యాక్టివ్గా ఉంటూ నీ పార్టీ మిత్రున్నారు, నా పార్టీ తెలుస్తున్నా. మొన్న అధికార ప్రతినిధిగా కూడా నన్ను తీసుకొని మొన్న అనౌన్స్ చేశారు, రేపు పేపర్ మీద ఉండే రాతకే కదా విలువ. అవంటే అనుకుంటే పేపర్లు అన్ని పనులు చేయవు కదన్నా, నోటితో పనిచేస్తారు. ప్రెస్ మీట్ పేపర్లో పెడితే చదవని చూడరు, నోటితో మాట్లాడని చూస్తారు. ఓకే, అయితే లేఖ లేదు కానీ త్వరలో వేరే లేఖ వస్తుంది మీకు. వేరే లేఖ వస్తుంది, నేను ఆ లేఖ ఎదురు చూడట్లా. ఓకే, నేను రాక్షసుని దింపడానికే పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు, వచ్చారని ఇప్పుడు అన్నారు రాష్ట్రాన్ని రక్షించుకోవాలని. మీరు కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి 2019-24 వరకు, అందులో ఏం మార్పులు ఉన్నాయి చెప్పండి అన్న. ఇచ్చిన హామీలు ఒకటొకటి తీస్తున్నాం మేము. పింఛన్ 4000 కానివ్వండి, వృధా పింఛన్ పెంచాము, అన్నా క్యాంటీన్ పెట్టాము, ఉచిత బస్సులు పెట్టాము, బీసీస్ అండ్ ఎస్సీ డబ్బులు వేస్తున్నాము. 2019-24 వరకు కూడా గంజాయి అమ్మకాలు ఏపీలో విస్తృతంగా జరిగాయి, గంజాయి అమ్మకాలు. కానీ ఈరోజు అదే గంజాయి అమ్మకాలు అరికట్టగలిగారా? బ్రహ్మాండంగా. ఎందుకంటే గంజాయి తగ్గింది. కానీ ఒకటి అన్న, నేను రాజకీయాల్లో మా ప్రభుత్వం ఉన్నాను చెప్పట్లేదు, మీరు గత ప్రభుత్వం పోలిస్తే గంజాయి ఇప్పుడు తగ్గింది. కానీ ఇప్పుడు రోడ్డు మీద నెల్లూరులో పాపము గంజాయిని అరికట్టడానికి పోరాటం చేసిన ఒక యువకుడిని, కమ్యూనిస్ట్ యువకుడిని సరే గంజాయి ఇప్పుడు అడ్డగించి ఎంత విచక్షణ. ఇప్పుడు గంజాయి మీద ఎవరు, ఇప్పుడు గంజాయి మీద ఎవరు? గత అధికార పార్టీ వాళ్ళే కదా, ఎవరు? వైసీపీ వాళ్ళే కదా. ఇప్పుడు అమ్మేది గతం అంటే మీకు ఏమమ్మిన వైసీపీ వాళ్ళు. సరే వైసీపీ వాళ్ళే అమ్ముతున్నారు, వాళ్ళ మనుషులు అమ్ముతున్నారు. రైట్, వైసీపీ వాళ్ళు పట్టుకోలేదురా? మీ ప్రభుత్వం ఏం చేస్తారు? పడుతున్నాము. ఎంతమందిని పట్టమంటారు? పడుతున్నాం, అందరినీ పట్టండి. పడుతున్నాం అందరినీ. ఎంతమందిని పట్టారు ఇప్పటి వరకు? ఎన్ని చూడండి, తిరుపతి జిల్లాకు రా, నీకు గంజాయి లిస్ట్ ఓపెన్ చేసి. ఈ ప్రభుత్వ హయాంలో కూడా సరే వైసీపీ వాళ్ళే అమ్ముతున్నారు అని తిరుపతి అంటాం. ప్రపంచ 8 కేజీలు దొరికింది కర్ణాకర్ శిష్యుడి దగ్గర, మీరు దొరికింది కదా. 8 కేజీల గంజాయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి ఎలా వచ్చింది? పోలీసు వ్యవస్థ ఉంది కదా, పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళే సొంతంగా కాస్తుంటే తోటలు పెట్టి ఏం చేస్తారు వీళ్ళు? వైసీపీ వాళ్ళే తోటలు కొనుక్కొని కాస్తుంటే గ్రామాల్లో ఏం చేస్తారన్న? మరి మీ వ్యవస్థ ఏం చేస్తుంది? పట్టుకోవడమా? వ్యవస్థ పూర్తిగా గంజాయి కాకుండా మీరు అన్నారు తోటలు పెట్టారు, పట్టుకుంటున్నాం అన్న. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, 10,000 కేజీలు ఉంటే మాకు దొరికేది 100-200 కేజీలు దొరుకుతుంది. మిగతా కేజీలు కూడా ప్రయత్నిస్తున్నా, పట్టుకుంటున్నాం. 10,000 కేజీలు దొరకాలంటే ఇక్కడికి ఎలా వచ్చిందండి? ఎవరి కళ్ళు కప్పొచ్చారు? వచ్చేస్తారన్న, ఎక్కడికి నుంచి ఎలా వస్తారు? మీ ప్రభుత్వ చేతకానితనం కాదా? తప్పది. కూటమి చేతకానితనం కాదా? కూటమి కంట్రోల్ చేసింది, అధికారుల చేతకానితనం కూటమి కంట్రోల్ చేసింది కాబట్టి గత ప్రభుత్వంలో ఈసారి గంజాయి తక్కువ రాకూడదు. గంజాయి ఒక గంజాయి ఆకు కూడా రాకూడదు. గంజాయి కూడా పండించే ప్రయత్నం చేయం మేము ఇంకా. ఎందుకంటే ఒక మాట చెప్పనా, ఇప్పటికే గంజాయి మీద చాలా సివియర్గా సీరియస్గా అనంతపురంలో విచ్చలవిడిగా అయిపోయి 2-3 చచ్చిపోయారు. మొన్న ఎస్పీ రాత్రిపూట్ల పికెట్ పెడుతున్నారు అనంతపురంలో. అనంతపురం పక్కన పెట్టండి, తిరుపతి అండి, ఇది ఎక్కడెక్కడి నుంచో కలియుగ దైవం ఏడుకొండల స్వామి మీద భక్తిభావంతో ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ గోవిందరాల స్వామి మీకు బంకులు ఉన్నాయని చెప్పారే, అదే గోవిందరాల స్వామి గుడి దగ్గర గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. అంటే మీరు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది చేతకాంతనం కాదు, మా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి మీకు దొరికిందే చూపిస్తున్నారు, మేము పట్టుకుని చూపించలే. మీకు అర్థం చేసుకోండి, పట్టుకొని చాలా పట్టుకున్నాం. మీ కూటమి చట్టం చేయమనండి, గంజాయి అమ్మినా సేవించిన ఆస్తులు జప్తు చేస్తాం మేము అని ఒక చట్టం అలా. గంజాయి అమ్మే ప్రయత్నం ఎవరు చేస్తారు తెలుసా? అమ్మించే ప్రయత్నం ఎవరు చెప్పు? పెద్దోళ్ళే. ఇక్కడ పెద్దోళ్ళు చిన్నలు లేదు సిస్టమ్ లో. ఖచ్చితంగా పెద్దోడైనా చిన్నోడైనా చట్టానికి సమానమే. ఆ చట్టం ఏం చేస్తుంది? గంజాయి యాక్ట్ తీసుకొస్తున్నాం, ఆల్రెడీ తీసుకొచ్చాము. ఏమైతుంది? ఏమవుతుంది? ఏమవుతుంది? బయటకు వస్తున్నాడు, మళ్ళీ అది వ్యాపారం చేస్తున్నాడు. జప్తు చేయండి, పీడీ యాక్ట్ పెట్టాలి, చట్టం తీసుకొస్తాం. ఎందుకంటే మీరు చేసింది గంజాయి గంజాయి అరికట్ట నుంచి ఎందుకు చెప్తాను తెలుసా? గతంలో గంజాయి మా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గంజాయి చేసి సేవించే వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈ రోజు వాళ్ళందరూ కూడా మార్పు చెందారు. కొంతమంది గంజాయి దొరక్క ఎక్కడున్నారో తెలియదు. కానీ గత ప్రభుత్వంలో పోలిస్తే అరికట్టు ఏది కూడా ప్యూర్ కంట్రోల్ చేయడం ఇప్పుడున్న సమాజంలో చాలా కష్టం. ఇది వైసీపీ వాళ్ళు ప్యూర్ కంట్రోల్ చర్చలు కాదు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే పాపాలే జరిగాయి. గంజాయి
గంజాయి గంజాయి గంజాయి గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఇప్పుడు మీరు అది చేశారు. ప్యూర్ కంట్రోల్గా జీరో కంట్రోల్గా ఏ ప్రభుత్వం ఎక్కడ చేయలేరు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ కూడా చేయలేరు. ఎందుకంటే అలవాటు పడినాడు కొత్త ప్రయత్నం వాడే ఇంట్లో కూడా వేసుకుంటాడు కావాలంటే. ఇది రియలైజేషన్. వాళ్ళు చేయలేరు, మీరు చేయలేరు ఒప్పుకుంటున్నారు. చూడు 0%. కానీ మేము పట్టుకుంటున్నాం. గత ప్రభుత్వంతో పరివర్తన అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి పరివర్తన కింద మార్పు చేయాలని పెద్ద పెద్ద చేశారు. వాళ్ళు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి తోలత నిర్మూలన చేసి వాళ్ళకి ప్రత్యేకంగా చూపించడం జరిగింది. మారలేదు. ఇప్పుడు మీరేమి చేసినా కూడా ఈగల్ టీం అనేది పెట్టి, ఓకేనా, ఈగల్ టీం పెట్టి ఎంత ఉక్కుపాదం మోపుతున్నా జరుగుతుంది. అంటే ఏంటి? అది తప్పు. ప్రభుత్వం మీద దాని ప్రభుత్వం మీద వైసీపీ వాళ్ళ మీద నెడతారా మీరు? ఒకటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిపోయింది విత్తనమే ఇవన్నీ. మరి మీరేం చేస్తున్నారు? పట్టుకుంటున్నాం, నరుకుతున్నాం, పెకలించండి చేస్తున్నామన్నా. వాళ్ళు నాటిపోయారు, చేస్తున్నాం. వాళ్ళు నాటిపోయారు. ఇంటి రోడ్డుకి అడ్డంగా చెట్టు నాటేశారు. చెట్టు నరికేయండి, నరుకుతున్నాం అని ఎక్కడ కూడా వేసారు వాళ్ళు. ఇంటి రోడ్డు వేసే పర్లా, అడవుల్లో సందుల్లో ఇంటి మిద్ది పైన కూడా వేసారు. పెద్ద వ్యవస్థలో ఏముంది? అన్ని పడుతున్నాం అన్న. గంజాయి మీరు అనుకున్నట్టు లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే, గత ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్ చెప్పడం కన్నా గతంలో పోలిస్తే ఇప్పటికీ చాలా వరకు తగ్గింది. నేను పూర్తి నిర్మాణం చెప్పలా, చాలా తగ్గింది. మీరు చెప్పినట్టు పూర్తి నిర్మాణం చేయడానికి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలి, చేయబోతుంది, చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకొక విషయం, పలమనేరు, బంగారుపాలెం, పూతలపట్టు ఈ ప్రాంతాల్లో ఏనుగుల బెడద ఎక్కువైపోయింది. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీన్ని గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ నాయకులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు వాళ్ళని కట్టడి చేయడానికి. ఆ కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత ఒక్క సంఘటన కూడా జరగలేదని చెప్పగలుగుతారు మీరు? అన్న ఒకటి, కుంకి ఏనుగులు తీసుకొచ్చాక మేమైతే ఒక గర్వంగా మాట చెప్పనా, 10,000 ఎకరాలు నష్టపోయేది ఒక ఎకరా నష్టపోయింది అనుకుంటా. సీరియస్. దానికి సౌండ్ సిస్టమ్ పెట్టి ఏ టెక్నాలజీ వాడి అక్కడ రైతులు చనిపోవడం తగ్గిపోయింది పూర్తిగా. చూసారా ఈ మధ్య కాలంలో పలమనేరు అడవుల్లో ఒక రైతు కూడా చనిపోలే. కుంకి ఏనుగుల వల్ల సౌండ్ సిస్టమ్ అది కాదు, కుంకి ఏనుగుల వల్ల వచ్చిన లాభం ఏమంటే కుంకి ఏనుగుల వల్ల అక్కడున్న పరిస్థితుల్లో అక్కడ దాడులు చేయడానికి వచ్చే ఏనుగులకి అక్కడ అంత అవకాశం ఉండదు. కుంకి ఏనుగుల వల్ల కుంకి ఏనుగులు అసలు శిక్షణే లేదు ఇక్కడ. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి తీసుకొచ్చారు. చిత్తూరులో ఆడ ఫారెస్ట్ ఆఫీసర్ల దగ్గర పెట్టేశారు. ఆ ఏనుగులు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మీరు కావాలంటే చూడండి. కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత నన్ను చేయడం కన్నా పలమనేరులో ఉన్న మీరు రైతులు చేయండి. వాళ్ళు ఓపెన్ గా వీడియో ఇచ్చారు మా దగ్గర. మీరు జనసేన పార్టీ పేజీలోకి వెళ్ళి 2 నెలలు 1 నెల ముందు పేజీలో కుంకి ఏనుగులు సంబంధించి ఒక రైతు వీడియో ఇచ్చాడు, చూడండి. కుంకి ఏనుగు వల్ల మా పంట పొలాలు 100 ఎకరాలు పోయేది ఈరోజు మాకు 90 ఎకరాలు మిగిలి 10 ఎకరాలు పోతుంది. ఆ 10 ఎకరాలు కూడా పోకుండా ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగున్ను అన్నారు. దాని మీద కూడా చర్యలు తీసుకోబోతున్నాం. ఎందుకంటే కుంకి ఏనుగు వల్ల అక్కడ రైతులు ఒకరు చనిపోవాలి. ఇంతవరకు గతంలో రైతులు చనిపోయేవాళ్ళు. జంతువులు చిన్న జంతువులు, చిన్న మేకలు అవి కూడా చనిపోయేది. ఈ రోజు అవన్నీ లేవు. పూర్తిగా కరెంటు షాకులు వైర్లు పెట్టి మేము ఎవరినైతే అప్పుడు కట్టేసి ఉంటే షాకులు కూడా చనిపోయేది. ఇప్పుడు ఆ పూర్తి వ్యవస్థ తీసేసాం. కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత చెప్పాం కదా, ఏదైనా సరే పూర్తి నిర్మాణం చేయడం కన్నా బెటర్ దెన్ టు లాస్ట్ గవర్నమెంట్ అని మాత్రమే చేస్తున్నాము. ఈ పూర్తి నిర్మాణం ఇంకా సమయం 3 ఏళ్ళు ఉంది. పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఆ 3 ఏళ్ళలో కూడా అద్భుతమైనగా ఆయనకి ఇచ్చిన శాఖలన్నీ కూడా అద్భుతంగా పనిచేయబోతున్నాడు. ఆయన అదే పనిలో ఉన్నాడు ఆయన కూడా. ఓకే. సరే, ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశారు. ఓకేనా, అమిత్ షాని కలిసినప్పుడు నాదెళ్ల మనోహర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయం మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి మాకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు, మీరు కూడా మారండి అన్నట్టుగా చెప్పారనేది నాగేశ్వరరావు గారు చెప్పడం పేపర్లలో వచ్చింది. ఈనాడు పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లో వచ్చింది, వాటిల్లో కూడా వచ్చింది. దానికి మీరు కామెంట్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని. నువ్వు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో క్యాషియర్గా జాయిన్గా అది ఇదని. పాపం పెద్ద ఆయన, మంచి ఒక మేధావి, అతను కూడా మేధావి వర్గంలో అనేది. కనీసం కామెంట్ చేసే ముందు ఆలోచించుకోవాలి కదా. ఒకటి ఆయన మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. ఎవడేదో చెప్పేసినాడని చెప్పేసి నేను చెప్పేసి చెప్పింది కామెంట్ ఇది. నేను ఒకటి సంకల్పం చెప్తున్నా అండి. ఓకే, నేను బాగా ఆలోచించి చెప్పాల్సింది, నేను ఇంకా బాగా ఎంక్వైరీ చేసి చెప్పించాల్సింది అని ఆయన పాపం తన ఎంక్వైరీ చేయకుండా చెప్పలేదా? చెప్పాడు పాపం. ఆయన మీటింగ్ జరగలేదు. అలాంటి మీటింగ్ జరిగినట్టు మాట్లాడడం ఒకటి. రెండోది ఆయన చెప్పింది ఎవరి మీద? అమిత్ షా మీద చెప్పాడు, ఎవరో మీద కదా, అమిత్ షా చెప్పాడు అనేసి. మూడోది మనోహర్ గారిని టార్గెట్ చేశారని చెప్పి మాకు తెలుస్తుంది. అక్కడ మనోహర్ గారి గురించి మాట్లాడంటే మనోహర్ గారి గురించి పార్టీలో ఆయన కీలక పాత్ర, మా చైర్మన్ పిఎస్ చైర్మన్ గారు ఆయనని కావాలని అక్కడ ఇరికిచ్చే ప్రయత్నం చేశారు
అని ఒక ప్రయత్నం జరిగినట్టుంది. కాబట్టి మేమందరం కూడా ఆయన పైన మూకుముడి దాడి చేయడం జరిగింది. ఆయన వచ్చి కూడా నేను సమాచారం సరిగ్గా సేకరించలేదు, నాకు ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు, దాని మీద నేను మాటలు వెనక్కి తీసుకుంటూ విత్డ్రా చేసుకుంటా అని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్పారు. నాగేశ్వరరావు గారు ఆ మాట చెప్పాలనేసి మేమందరం కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశాం. కానీ ఎందుకంటే జరగంది వాస్తవాలు. అది పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కలిసి అమిత్ షా గారు కలిసి నాకు తెలిసి 1.5 year ఉంటుంది. అప్పుడు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? కేవలం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చిన పోయిన తర్వాత రాజకీయాలు పూర్తిగా రాష్ట్రంలో మారిపోయినాయి. చాలామంది జలస్తో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మోడీ గారు వచ్చారంటే చిన్న విషయం కాదు. అది ఏదో ఒక ప్రయత్నం చేసి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏదో ఒక చిచ్చు పెట్టాలని ప్రయత్నంలో తీసుకొచ్చి ఈ వాక్యాలు పలికించారు. వైసీపీ దగ్గర నుంచి పలికించారు నేనంటాను. సో మీరు కాదంటే నేనేం చేయలేను. వైసీపీ దగ్గర నుంచి పలికించారు. ఎందుకంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోవడం, తర్వాత దాన్ని ఏదో విధంగా ఢిల్లీలో దాన్ని బ్లాక్ చేయాలి, దాన్ని బ్రష్ చేయాలి, దాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నంలో నాగేశ్వరరావు గారు ఎప్పుడో వందలాది డిబేట్లు చేసిన నాగేశ్వరరావు గారు ఎప్పుడో 1.5 సంవత్సరం ముందు అమిత్ షా గారు కలిసి ఉంటే కూడా మేము రాష్ట్రం కోసం కలుస్తాం, రాష్ట్రంలో మాకున్న పనుల కోసం కలుస్తాం, మాకు రావాల్సిన నిధుల కోసం కలుస్తాం, కానీ దాన్ని ఇప్పుడు మాట్లాడే సంవత్సరం ఏముందంటే కేవలం ఢిల్లీ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి మాకు సమాచారం ఉంది. ఓకే, కాబట్టి నాగేశ్వరరావు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి డిమాండ్ చేస్తాం. ఆయన వెనక్కి తీసుకున్నాడు కదా, ఆ విషయమే క్లోజ్ చేసాం, మేము పట్టించుకోలేం. ఇంకా మోడీ గారు పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం అనేది అబ్బబ్బబ్బా అంటున్నదా? అదే పెద్ద విషయం కదా. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. మోడీ గారే అన్నారు, పవన్ తుఫాన్ అన్నాడు అనమాట. అవును, అంత పొగిడాడు. పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ బీజేపీకి కూడా సఖ్యత కుదిరింది కూడా. కూటమి కలవడానికే పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారి లేకపోతే కూటమి లేదు, ఉన్న అనుబంధం ఏంటి అందరూ తెలుసు. ఆ స్నేహంలో నరేంద్ర మోడీ గారు ప్రధానే కావచ్చును కాక, స్నేహబంధం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా స్నేహబంధం కోసం ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా రావచ్చు. తప్పేముంది? వచ్చారు కదా, ఆ రావడం నచ్చలేదని చెప్తున్నా చాలా మంది. నచ్చకపోవడం నచ్చడానికి ఏముంది? అందరికి తెలిసిన విషయమే కదా. ఇంటికి రావడం నచ్చలేదు చాలా మందికి. ఇంటికి వచ్చి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో అయిన పరిస్థితి ఏంటి అర్థమైంది. కాబట్టి దాన్ని ఓర్వలేక చెప్పడం వేరు, ఢిల్లీ పోయి పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడం వేరు, మోడీ గారు ఢిల్లీ ఆంధ్రాకి రావడం వేరు కదా. కాబట్టి దాని వెనకాల రాజకీయ కుట్ర జరిగింది. అది ఓర్వలేకే నాగేశ్వరరావు గారు సీన్లోకి తీసుకొచ్చి హడావిడి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి కిరణ్ రాయల్ తిరుపతిలో ప్రతి ప్రెస్ మీట్లో కూడా భూమన ఫ్యామిలీని తూలాడుతూనే ఉన్నారు. ఏదో ఒక అంశంలో ఏది వచ్చినా కూడా భూమన వినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి టార్గెట్ పెడుతున్నారు. పరకామణి విషయంలో అయితేనేమి, గంజాయి విషయం ఏది వచ్చినా కూడా 2019 నుంచి 24 వరకు ఇదే కిరణ్ రాయల్ అప్పుడు కూడా ఉన్నాడు, అప్పుడు కూడా మాట్లాడుతున్నాడు మీడియా ముందు. కానీ 5 ఏళ్ల పాటు కూడా కిరణ్ గొంతు కేవలం రోజాను మాత్రం టార్గెట్ చేసింది. రోజాని కిరణ్ టార్గెట్ చేసిన అదే చెప్తున్నా, రోజాని కిరణ్ టార్గెట్ చేసినంతగా 5 ఏళ్ల పాటు ఎవరు టార్గెట్ చేయలేరు రాష్ట్రంలో. ఆ రోజు ఏంటంటే ప్రతిపక్షం. ఆ రోజు ఇదే కిరణ్ భూమన కుటుంబాన్ని కానీ పెద్దిరెడ్డి కుటుంబాన్ని కానీ ఏం మాట్లాడలేదు. కేవలం ఒక మహిళ అయిన రోజాను మాత్రం టార్గెట్ చేశాడు. అంటే ఆమె మహిళ కాబట్టి ఏమీ చేయలేదు. అదే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్నో భూమన కుటుంబాన్నో మాట్లాడితే బడిత పూజ చేస్తారనేసి భయంతో చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి భూమన కుటుంబం గురించి ప్రొద్దులు లేచి రాత్రి పడుకునేంత వరకు మాట్లాడుతున్నారు. రోజా మీద తగ్గించేశారు. మళ్ళీ రోజా మీద మంచి పాయింట్ ఇచ్చినారు. 2024 ఎలక్షన్ ముందు 6 నెలలు, సంవత్సరం రోజులు నా ప్రెస్ మీట్లన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. కిరణ్ 24 బిఫోర్ ప్రెస్ మీట్ కొట్టండి. భూమన అని పెద్దిరెడ్డి 100 సార్లు తిట్టా నేను. దారుణంగా మాట్లాడితే దాడి చేయరా? నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాము, మూడో పెళ్ళాము, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాం, ఇంట్లోకి పెళ్ళాము, వంటింట్లోకి పెళ్ళాం. నువ్వు మా నాయకుడు మాట్లాడాలంటే ముందు నీ కుటుంబం చూసుకో. నీకు కుటుంబం గుర్తులేదేమో, ఎవరికి పుట్టావు, అదే జగన్మోహన్ రెడ్డి కదా. అదేనా జగన్మోహన్ రెడ్డి తాత, మీ తాత, మీ అవ్వ ఎవరు ఉంచుకున్నారు, ఎవరు పుట్టారు చెప్పినట్టు. అది జగన్మోహన్ రెడ్డి కన్నా కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి ఇంకొక ఆయన అంటే బాగుంటుంది. ఎవరో దళిత నాయకుడు ఒకడు ఉండే ఆయన, వీళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఈరోజు ప్రజలు ఏం బుద్ధి చెప్పారో అందరికి తెలుసు. ఒకటి కదా, ఏం బుద్ధి చెప్పారో తెలుసు. నేను చెప్పనా, వాళ్ళు బుద్ధి లేకోకుండా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడడం అనేది మహాపాపం అది కదా. ఓకేనా, వారికి బుద్ధి చెప్పారు. మరి మీకు బుద్ధి ఉంది కదా, చెప్పనా, మీకు బుద్ధి ఉంది కదా, కరెక్ట్. మీరు ఎట్లా మాట్లాడతారు అసలుకి?
పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడితే వినండి, మాకు ప్రజలు ఇది చేస్తారని కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడితే ఎమోషనల్గా మేము మాట్లాడతాం. ఎందుకంటే మాకు అలవాటు చిన్నప్పటి నుంచి. రోజా అనే ఒక ఆమె రెడ్డి, రోజారెడ్డి పవన్ కళ్యాణ్ గారిని మా జిల్లాలో ఉండి ఆమె ఒక ఆడదని మర్చిపోయింది, మీ దగ్గర ఆడదన్నారు. ఆమె ఆడదని మర్చిపోయి కూడా పవన్ కళ్యాణ్ గారిని అనేక మాట్లాడారు. ఆడదని మర్చిపోయి కూడా మాటల్లో, మర్చిపోవడం ఏంటి? మాటల్లో ఆమె ఇప్పటికీ గుర్తే ఉంటుంది ఆమె మాటల్లో ఎలా ఉంటుంది, ఆమె మాట ఎలా ఉంటుంది, ఆడమ్మాయి నేను ఆడదాన్ని గుర్తే ఉంటుంది. ఇప్పుడు ఆమె మర్చిపోయి కూడా మాట్లాడుతుంది కొన్నిసార్లు. ఏంది బూతులు ఎలా మాట్లాడుతుంది, ఆమె బూతులు చూడ మనం బూతులు బూతులు మాట్లాడడం లేదా? మాట్లాడతారన్న పవన్ కళ్యాణ్ మాట సంవత్సరం ఏముంది, నీకేం సంబంధం? మీ కూటమి హయాంలో ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు మేము వాళ్ళు చూసి నేర్చుకునేది చాలా మంది మాట్లాడుతున్నారు. మళ్ళీ అది చెప్తారు, వాళ్ళు గడ్డి తింటారు, మీరు గడ్డి తింటారా? ఒకటి వాళ్ళు మంచి గడ్డి తింటారేమో, మీ చెడ్డ గడ్డి తింటారు కాదు. కానీ మేము నిజంగా చెప్తున్నాం, వాళ్ళంతా దౌర్జన్యంగా మాట్లాడితే మా నాయకుడు ఒప్పుకోడు. మీకు తెలుసో తెలీదో, అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి తిట్టారు తెలుసా. రోజాని తిట్టద్దు, రోజాని వదిలే, సీరియస్ 2-3 సార్లు తిట్టారు. సార్ నేను వదిలేదు కదా సార్, మిమ్మల్ని మాట్లాడితే నన్ను మాట్లాడితే నీ రాజకీయాల్లో మాట్లాడతారు, విమర్శిస్తారు, వదిలేసి తిరుపతిలో ఎర్రచందనం మీద, తిరుమల విషయాల మీద మాత్రమే మాట్లాడు, రోజా మీద మాట్లాడద్దు, వదిలేసి. వాళ్ళు మీరు చెప్పిందే, వాళ్ళు గడ్డి తింటారు, మనం గడ్డి తినలేం కదని సాక్షాత్తం పవన్ కళ్యాణ్ గారే ఎలక్షన్ ముందు మమ్మల్ని పిలిచి మీటింగ్లో చెప్పాడు. అప్పటి నుంచి నేను తగ్గించే ప్రయత్నం చేసినా ఎక్కడో చోట రోజా బస్ స్టేబుల్ నేను బస్ స్టేబుల్ వస్తుంది. మేము అధికారంలోకి వస్తే పెద్దిరెడ్డి ఇంటి ముందు ఉన్నదో రోడ్డు విధి చేస్తాను, మీరు కొట్టించారా? అవును, మీరు కొట్టించారా? నేనే కొట్టించా, కోర్టుకెళ్ళి చేపించి కొట్టించాను దాన్ని. మీ క్రెడిట్ అన్నది ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఆ వార్డు నాది, 18-19 వార్డు. నేను ఎలక్షన్ అక్కడే చేసింది, మా ఇల్లు అక్కడే ఉంది. అక్కడ ఆ వార్డులో మాకు ఇల్లు ఉంది. ఆ వార్డు ఓటర్ని, ఆ వార్డు నాది నిలేపుతారు మీరు? నేను ఆ వార్డు ఓటర్ని, అది చెప్పండి. ఆ వార్డు ఓటర్ని. ఆ వార్డులో అనేక సమస్యలు మేము పోరాడినా నేను. ఇప్పుడు కాదు, ప్రజారాజ్యం పార్టీనప్పటి నుంచి అక్కడ ఆ వార్డుకు రోడ్లు ఇచ్చా, ఆ వార్డుకు గుళ్ళు కట్టించా, ఆ వార్డుకి ట్యాంకర్లు కట్టించా, ఆ వార్డు గ్రౌండ్ తీసుకొచ్చా. ఆ 18, 17, 19 3 వార్డులు, రాయల్ నగర్ ఆ ఏరియా చుట్టుపక్కల 7 శ్రీకాంకాల ఏరియాలంతా కూడా మేము తిరిగి పెరిగిన వార్డు. అవన్నీ రాయాలని ప్రూవ్ చేసుకుంటే నాకేం చూపెట్టలేదు. చెప్పాను, తెమ్మని ఇంట్రో అయిపోతుంది. బాబా తీసుకురా ఒకసారి సర్టిఫికేట్ పైన చూడు, వాళ్ళు నేను పోతే చూస్తా, వాళ్ళు ఎడుగుతారు పాప పైన బేసి చెప్పా. ముందే చెప్పుంటే మీరు ముందే ఫోన్ లో చెప్పుకుంటా, నా నోరు వచ్చేస్తుంది రాయాలని అనలేకపోతున్నా నేను. నీకు అర్థం కాలేదన్నా, ప్రూవ్ చేసి మాట్లాడాలి. మీరు ముందే అని ఉంటే నేను తెప్పించి పెట్టుంటే ఫోన్లో చెప్పుంటా. మీరు చెప్పారు కాబట్టి పైన ఏడుందో ఎదుగుతారు ఎతకమన్నా. నా సర్టిఫికేట్స్లో ఉన్నాయి, మన స్కూల్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి, తీసుకురమ్మని చెప్పా. ఎదుగుతారు ఏడ ఉంటాయి. దాన్ని ఎతకడానికి ఆర్కియాలజిస్టులు రావాలేమో, మనం ఆడ పడేస్తామన్నా అవన్నీ. ఆర్కియాలజిస్ట్ ఏమన్నా పిలిపిల్లా తెమ్మని చెప్పా, పైన తీసుకురాబో బ్యాగ్లో. కాబట్టి ఆ రోజు పెద్దిరెడ్డి ఆ ఇంటికి పోవాలంటే ఆ రోడ్డు యాక్సెస్ ఉన్న జనం తిరుక్కొని పోయేవాళ్ళు 2 కిలోమీటర్లు. అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో మాటిచ్చా, మీకు ఈ రోడ్డు కొట్టిచ్చేస్తా నేను అనేసి. మీకు తిరుక్కోపోయే పని లేకుండా ఈ రోడ్డు మనకి మేము గెలిస్తేనే కొట్టిస్తామంటే, ఆ వార్డులో అందరూ గెలిచిన తర్వాత 3 నెలలు అయింది, 2 నెలలు అయింది, అందరూ బయటకు వచ్చారు. నాన్న ఇప్పుడు కూడా మేము రోడ్డు తిరుక్కోబోతాం, రోడ్డు కొట్టించాలి కదంటే వెంటనే నేను ఆ రోడ్ని పెద్దిరెడ్డికి పోతే చెప్తూ వనలేదు మంచిగా. ఒక 200-300 మందిని వేసుకోపోయినా నేనే. ఎత్తుకొని రాడ్లు గిట్లు ఎత్తుకొని గేటు పగలగొట్టినాం, రోడ్డు వేసినాం. నా మీద మళ్ళీ కేసు పెట్టినాడు. అవేం కేసులు, చాలా కేసులు ఉన్నాయి, నాన్న కేసు ఇంకా కొట్టుకొని వస్తాను, ఎన్ని కేసులు అని ఇంకా కేసులు కొట్టుకున్నా. మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టులో కూడా మనకి ఫేవర్గా వచ్చింది. ఇప్పుడు ఆ రోడ్డు ఓపెన్ చేసాము. ఆ రోడ్డు మీద ప్రజలు మంచిగా 2 కిలోమీటర్లు పోకుండా ప్రజలకి 100 అడుగుల్లో 100 మీటర్ల రోడ్ అయిపోయి దారిది. ఆ దారి కోసం ఫైట్ చేశా, అది జరిగింది. అంతేకాని నాకు పెద్దిరెడ్డికి వ్యక్తిగతంగా విమర్శలు గొడవలు ఏం లేవన్నా. జాగ్రత్త, ఈరోజు రాట్లు గిల్లి తీసుకుంటే పాల్గొట్టినారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అధికారంలోకి వస్తే జాగ్రత్త. రెడీగా ఉన్నామన్నా, దానికంతా సిద్ధంగా ఉన్నారా? నాన్న ధైర్యంగా సిద్ధంగా ఉన్నాం. నేను నమ్ముకున్న ఇద్దరినే, ఒకటి వెంకటేశ్వర స్వామి, 2 పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళిద్దరూ చూసుకుంటారు. చిన్న స్థాయి రెడ్డిని ఊరికే గెలుగుతున్నారు, అవతల పెద్దిరెడ్డి ఊరికే గెలుగుతున్నారు. వాళ్ళని గెలుగుతారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. నాకేం లేదు, వాళ్ళ కోట్లు ఆస్తి లేదు, అక్రమ ఆస్తులు లేవు, అక్రమ వ్యాపారం వచ్చే అవకాశం ఉంటుంది, మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. అన్నా మంచి రోజులు దేవుడు అందరికి ఇస్తాడు. అక్రమ వ్యాపారాలు లేవు, అక్రమ ఆస్తులు లేవు. వాళ్ళకేమున్నాయి? ఏమున్నా వాళ్ళన్నీ అక్రమ దంతాలే కదా. తిరుపతిలో భూ కబ్జాలు లేవు, ఎన్ని ఆస్తుల్లో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డికి ఎన్ని వ్యాపారాలు. హైదరాబాద్ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? నేపాల్లో ఎర్రచందనం దుంగలు దొరికాయి, వాటి మూలాలు ఇక్కడే ఉన్నాయంటే పెద్దిరెడ్డి వాళ్ళ హస్తం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మళ్ళీ ఏమైంది ఇంతవరకు? ఏం చేశారు అన్న? అన్ని మీకేం చెప్పింది, ఏం చేశారు ఇంతవరకు? ప్రతిరోజు చెప్తున్నా చూడండి, జగన్ గవర్నమెంట్ చట్టంలా చట్టం మాది కాదు. అరే ఇంత సమయం ఎందుకు? ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు బయట పెట్టండి, తీసుకొని లోపలేయండి. గంజాయి విషయంలో ఏం లేదు, ఏం చేస్తున్నారు? ఒకటి మీరు చెప్పారు,
పెద్దిరెడ్డి విషయంలో టీడీఆర్ బాండ్లు అతి పెద్ద కుంభకోణం తిరుపతిలోనే బయటపడింది. టీడీఆర్ బాండ్లది అవునన్నా, అతి పెద్ద కుంభకోణం ఇక్కడే పడింది. మీరు ఆ విషయాన్ని- మరి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేకపోతుంది మీ ప్రభుత్వం? మీరు ఆ విషయాన్ని ప్రభుత్వం ఆల్రెడీ మంత్రి నారాయణ గారు ఒక మాట చెప్పారు. టీడీఆర్ బాండ్ మీద విచారణ జరుగుతుంది, గట్టిగా లోతైన దర్యాప్తు చేస్తున్నాము. దయచేసి టీడీఆర్ బాండ్ మీద ఎవరు నోటుకొచ్చి మాట్లాడదండి, అది ఆయన అడగాలి. ఇంకా ఎంత లోతు? మంత్రి నారాయణ అడగాలి. మీరు కూటమిలో ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతున్నాము. మేము ఆయన లేకపోతే అడగం మేము. మేము నారాయణ అడిగాము. అది ఎంత లోతు అడిగినారా? అలాగే సత్యప్రసాద్ అడిగాను. టీడీఆర్ బాండ్ కథ ఏంటంటే తిరుపతి ఒకటే కాదు నాయన, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అన్నీ కూడా మనం టీడీఆర్ బాండ్ స్కాన్ తీస్తున్నాం, అన్నీ బయట తీస్తున్నాము. పర్ఫెక్ట్గా తీయాలి, తీస్తే లోపల పోతే బయట రాకూడదు, అలాంటి తీయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. టీడీఆర్ బాండ్ ప్రయత్నం అయితే 101% జరుగుతూ ఉంది. 2 ఏళ్ళు అయిపోయినా ఇంకా జరుగుతూనే ఉంది. అలా లోతు తోతూనే ఉన్నారు. అన్న కొన్ని కేసులు అయితే ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు మొన్న. ఇప్పుడు కేసు అదే, ఇప్పుడు కేసు వాళ్ళు అప్పుడప్పుడు సృష్టించుకున్నారు కేసు. అది అప్పుడప్పుడు అట్లా కాదులేదన్న, కొన్ని ఉంటాయి కేసులన్నీ. వాళ్ళు అప్పుడప్పుడే సృష్టించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇది. అది వాళ్ళ అసలు గవర్నమెంట్, అది వాళ్ళ ఆ కేసు గవర్నమెంట్ ఎలా నిలబడుతుందా లేదా అని కూడా చూడకుండా తర్వాత. చంద్రబాబును జైలుకు పంపించాలని ఒకే ఒక లక్ష్యంతో పంపించారు అంతే. అంతే. కేసు నిలబడుతున్నది తెలుసు, పెద్ద ఆధారాలు లేవని అందరికీ తెలుసు. చంద్రబాబును జైలుకు పంపించాలని ఒకే ఒక కక్ష, ఒక అక్కసు, దాంతో జైలుకు అది మేము పంపించారు. చేయలేమన్నా. అది జైలుకు పంపించారు. ప్రజలు తగిన గుణపాఠం వాళ్ళని చెప్పారు. అలాంటివి మేము చేయలేమన్నా. అదే చేస్తే సానుభూతి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని మీరు భయపడుతున్నారు. జానుభూతి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుందన్న? మావిగా అవును, పాపం అధికారం వచ్చింది, పాపం అతను జైలుకు పంపించారని, జగన్ మళ్ళా సానుభూతి వస్తే కష్టము అని భయపడుతున్నారు ప్రజలు. ఈసారి సానుభూతికి ఓటేసే పరిస్థితులు లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చూసి ఓట్లేస్తారు. జైలు పోయినాడో, జైలు డ్రైవర్ వేసుకున్నాడో, నంబర్లు వేసుకున్నాడు, సొకాయలు కొట్టినాడు, కర్రలు కొట్టాడు, చూడరు జనం. జైలుకు పోయినా డ్రైవర్ వేసుకోవాల్సింది, ఎక్కడ పోయినా డ్రైవర్ వేసుకోవాల్సిందే. జనము అభివృద్ధి చూసి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితులు లేరు. ఆల్రెడీ అవకాశం ఇస్తే 151 నుంచి 11 తెచ్చుకున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఒకటే అన్న, ప్రతిది కూడా వాళ్ళలాగా మేము ఫాస్ట్గా వెళ్ళి బోర్న పడకుండా పద్ధతిగా వెళ్ళి శిక్ష కరెక్ట్గా ఇస్తాం. కాబట్టి మీరు అడిగిన ప్రతి ఒక్కటి కూడా అంటే మళ్ళా వచ్చే ఒకవేళ అదృష్టం బాగుండి మళ్ళీ 5 ఏళ్ల పాటు అధికారంలోకి వస్తేస్తారా? మేము 15 ఏళ్ళు ఉంటాం కదా. 15 ఏళ్ళు మీరు 15 సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు, కూటమి 15 ఏళ్ళు ఉంటుంది చెప్పా. ఇప్పుడు ఇందాక చెప్తా, మళ్ళీ మీకు చెప్తాను. మీరు కన్ఫ్యూజన్ చేసినా పర్లా నన్ను. ఓకే, మీరు కన్ఫ్యూజ్ చేసి రేపు కట్ చేసి వేసుకోవాలి. కిరణ్ రాయల్ హాట్ టాపిక్, ఆ క్యారెక్టర్ నాగరాజ్ దగ్గర ఏదైనా స్ట్రైట్ అంతే, ఫేస్ టు ఫేస్ అంతే. స్ట్రైట్ చెప్తాను. అట్లా చేసి నేను అట్లా చేయండి. నేను రెండే, కూటమి 15 ఏళ్ళు ఉంటుంది. ఓకే, ఫస్ట్. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఒక సామాజిక వర్గంతో పాటు మేమందరం కోరుకుంటున్నాం. అది భవిష్యత్ నిర్ణయిస్తుంది ఖచ్చితంగా. కానీ కూటమి గవర్నమెంట్ 15 ఏళ్ళు ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్, మేము కూటమి సారీ ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి అక్కడ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అనేది మీరు ఆగితే ఆగుతారు, ఉంటారు. నాగరాజు గారు ఎక్కడికి పోరు, కిరణ్ ఎక్కడికి పోరు, యూటీవీ ఎక్కడికి పోదు, నేను ఎక్కడికి పోను. ఆగితే మీరే చూస్తారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎప్పుడైనా మారచ్చు గంటకి. ఇంటర్వ్యూ చూశారు మొన్న ఒక ఛానల్, ఈరోజు ఇందాకే చూసా. ఆయన ఏదో ఆయన బాధ ఆయన మాట్లాడుతుంటే ఏదో జనసైనికులు పట్టించుకోలేదు, పలకరించలేదు, కొంతమంది కులంలో మర్చిపోయారు అనేసి. ఒకటన్నా, నేను అందరిలాగా దాసరాము ట్రాప్లో పడినాడు, ముద్రగడ్డలాగా దాసరామురెడ్డి అని నేను చెప్పట్లేదు. అది అతని వ్యక్తిగతం. దాసరాము వ్యక్తిగతం. ఆయనకైనా సమస్యలు ఉన్నాయి. ఆయనకి ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఆయనకి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఓన్లీ పవన్ కళ్యాణ్ కలవాలంటే కుదరదు. నీకు సందర్భం వచ్చినప్పుడు కలుస్తారని చెప్పారు, నిన్ను పిలుస్తారు. మన కులానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయన చేస్తున్నాడు. ఈరోజు మీరు వేరే వాళ్ళు మాటలేని, వేరే వాళ్ళు ట్రాప్లో పడిపోయి మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు, జనసేనకులు ఏం చేయాలంటే, జనసేన కోసం రాము గారు జెండా ఎత్తుకు తిరిగింది నేను చూడాల. జనసేన జెండా ఎత్తుకుంది, నేను ఇప్పుడు రాము గారు ఎత్తుకుని నేను చూడాల. జనసేన జెండా తిరిగి వాళ్ళు మేము అడగట్ట, నీకే బాధ. ఇది మాత్రం చెప్తాను నేను. రాము గారికి చూస్తే జనసేన జెండా ఎత్తుకు తిరిగింది రాము నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జెండా ఎత్తుకు మోసిన వాళ్ళము, కేసులు పెట్టుకున్న జైలుకు పోయిన వాళ్ళము, ఇంకా దెబ్బల దగ్గర వెనకాల అట్ట కొట్టిన వాళ్ళు కూడా కేసు ఉందంటే కదా, టికెట్ల కేసు ఒకటి, వైసీపీ ఏమన్నా ఒకటి చెప్పేదా? ఇందాక మీకు ఒకటి చెప్పినా, నువ్వు ఫోన్ చేస్తావు, కిరణ్ రాయల్ నా బంధువులు వస్తావు, 4 టికెట్లు అడుగుతావు. మన నాగరాజన్ ఇచ్చినాడు, కెమెరామెన్ వచ్చి ఇచ్చినాడు. ఇచ్చిన మాత్రం అంతా టికెట్ కేసులు ఇలాగుంటే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, ఇప్పుడున్న మా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, వెంకటరమణ, చదలాడ కృష్ణమూర్తి అందరూ టికెట్ ఇచ్చినట్టేనా? ఇది ఒక పిఆర్ ర్యాపో. తిరుమల అనేది ఒక పిఆర్ ర్యాపో. తిరుపతిలో మనం ఉన్నాము అంటే, ఒక ప్రజాప్రతినిధి ఉన్నామంటే అదృష్టంగా భావించాలి. ఇండియా మొత్తం మనం తెలుసు. అదృష్టం మీకు ఎప్పుడు మీ వెన్నంటే ఉండాలి. మీరు ఒక 5 నిమిషాలు కట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి
జిల్లా జనసేన తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కిరణ్ రాయల్ని ఎప్పుడు చూడొచ్చు? కిరణ్ ఎప్పుడు చూడొచ్చు? రాయల్ కాదు, కిరణ్ ఎప్పుడు చూడొచ్చు? మీరు కిరణ్ రాయలని చెప్తాను నేను ఎప్పుడు. లేదు సర్టిఫికేట్ చూస్తే చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది. ఇంకా దాని మించి పదం కూడా రావచ్చు, చెప్పలేము. ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ తప్పించి మీకు ఇస్తారని నమ్మకం ఉందా? అలా తప్పించి ఇస్తారని చెప్పలేము, కానీ ఇస్తారని హోప్స్ అయితే ఉన్నాయి. ఒకరిని పెరికేసి ఇమ్మని అడగట్లేదు ఇప్పుడు. నేను పనిచేస్తాను నమ్మకం ఉంటే కిరణ్ రాయల్ తిరుపతి జిల్లాలో అన్న ఒకటి, తిరుపతిలోనే రాష్ట్రంలో జనసేనలో తిరుపతి జనసేన అని బ్రాండ్ తీసుకొచ్చింది. నేను 5 ఏళ్ళు కష్టపడినా ప్రతిపక్షంలో. అధికారం ఉన్నప్పుడు అద్భుతంగా చేయగలను, ఇది మాత్రం ప్రామిస్. ప్రతిపక్షంలోనే 5 సంవత్సరాలు కష్టపడి తిరుపతి అంటే జనసేన తీసుకొచ్చి ఇక్కడ టీడీపీని కాదని జనసేన సీటు తెచ్చుకున్నామంటే ఎట్ట పని చేసిన ఆలోచించాను ఒకసారి. ఇంకా ఫైల్ ఉన్నాయి, 600 పేజీలు ఉన్నాయి నేను చేసిన ప్రోగ్రామ్స్. సంవత్సరంలో 600 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను నేను. 2 రోజులు 300 రోజులు రోజు 2 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాయి. అన్ని చేసిన అధికారంలో ఉన్నప్పుడు నా అలాంటి వాడికి అవకాశం ఇస్తే పార్టీ డెవలప్మెంట్కి అద్భుతంగా పనిచేస్తాను. కళ్యాణ్ గారు కూడా చెప్పా, ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఏమో ఆయన వేరే ఆలోచన ఉండొచ్చు, ఇంకా పెద్ద ఆలోచన ఉండొచ్చు, ఇంకా పెద్ద ఆలోచన కిరణ్ గారికి. రాజ్యసభ ఉండేది, రాజ్యసభ పెద్దది కాబట్టి ఇంకా రాజ్యసభ ఏమన్నా ఇంకా నేను డీసీఎం సీఎం గురించి మాట్లాడాలి కాదు, కానీ ఏదో మంచిది చేయాలని ఆలోచన ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉన్నాం మేమందరము. ఈరోజు కొత్త ఏం కాదు, సేవాదళ పెట్టినప్పటి నుంచి ఉన్నాం. అంటే సేవాదళ అంటే ఫస్ట్ జనసేనలో విత్తనం అది. అప్పటి నుంచి ఉన్నా నేను. దాని ముందు ఫ్యాన్స్ చిరంజీవి గారు ప్రజారాజ్యము, అప్పటి నుంచి వాళ్ళు నమ్ముకొని ఉన్నాం కాబట్టి మంచి జరగాలని నాకు జరిగితే నా శత్రులు కూడా మంచిగా ఉన్నది. ఇది మాత్రం నాకు ఉంది అన్న. ఒకటే ఫైనల్ ఒకటి చెప్తాన్నా, రాజకీయాల శత్రుని ఓటమి కోరుకోవాలి, నాశనం కోరుకోకూడదు. కరెక్ట్. నన్ను నాశనం కోరుకున్నారు, అదే నా బాధ. నన్ను ఓటమి కోరుకుంటే నథింగ్, నన్ను నాశనం అవ్వాలని కోరుకున్న, నాశనం చేయాలని ప్రయత్నించి వాళ్ళని నాశనం అయ్యారు. నేను నాశనం కాల. 2 ఏళ్ళ ముందు మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇదే దమ్ము ఇదే గట్స్తో. 2 ఏళ్ళ తర్వాత అనేక ఇబ్బందులు పడి ఇస్తున్నా, అనేక అవమానాలు పడ్డా, అనేక ఇబ్బందులు పడ్డా, అనేక కేసులు పెట్టుకున్నా, నరకం అనిపించా. ఇంకా రాజకీయాలు ఆపేద్దామని ఉంటాడు కూడా ఏంటే నేను ఇంకా బూస్ట్తో వచ్చిన మజా. దీంట్లో ఇప్పుడు మజా రాజకీయాలు నాకు మస్తు మజా ఉంది, మీరు బాగా అనుభవించండి. సరే, ఆరణి శ్రీనివాసులు అంటే వైసీపీ వాళ్ళు ఎంట పెట్టుకున్నాడనో ఏదో చేసింది, అడిగి పోవడంలే, ఆయన మేము పిలవడం లేదు అనుకుంటాం. అసలు ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్తో ఉన్న గ్యాప్ ఏంటి మీకు అసలు? ఏం చెప్పాలి, నా చుట్టుపక్కల మనుషులు అంతే అన్న. గ్యాప్ వెళ్ళి నాకు బాగుంటాడు ఆయన పాపం. మా ఇంటికి వస్తే అన్నం తింటాడు, నేను ఇంటికి అన్నం తింటా, అంత క్లోజ్ ఉంటాము. కేవలం కొంతమంది వ్యక్తుల వల్ల ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ ఏదో నేను ఇబ్బంది పెడుతున్నాను చెప్పి ఆయన క్రియేట్ చేస్తాడు. ఆయన అంత ప్యూర్గా పొలిటీషియన్గా ఆలోచించట్లే పాపం. ఆయన దేవుడు భక్తి ఎక్కువ ఆయనకి. ఏమైనా మాట్లాడితే దేవుడు మీకు చెప్తాడు, దేవుడు చూసుకుంటాడు అదే. నాకు ఆయనకి ఏం లేదు, మంచి వ్యక్తి, మేము ఇద్దరు కలిసి ఉన్నాం. అలానే ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా ఏం లేదన్నా, ఏడ కనిపించినా నేను నమస్కారం చెప్తా, ఆయనకు ఫోటో పెడతా. ఆయన ప్రోటోకాల్ తిరుపతిలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన ఫోటో పెడతా, ఎమ్మెల్యే గారిని ఆయన పలకరిస్తా, ఆయనతో మాట్లాడతా. నాకేమైనా పని ఉంటే దగ్గరికి పోతా. బట్ నేను ఏం పని చేసుకోవట్లేదు, ఏ పని నాకు అవసరం లేదు అని పోవట్లేదు. నాకు ఒకటే ధైర్యం ఏమంటే, నేను జనసేన పార్టీ మనిషి, పవన్ కళ్యాణ్ గారి మనిషి. చెప్పాను కదా, నేను 6 ఎలక్షన్ ముందు కూడా చెప్పా, ఆర్ఎన్ శ్రీనివాసరావు గారికి పని చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి నన్ను, నేను ఎవరిని చూపిస్తే వాడికి నువ్వు పని చేయాలన్నాడు. అంతే చేశారు. నాగరాజు గారి సీట్ ఇస్తున్నా, రేపు బైరిచెట్టి నాగరాజు గారి సీట్ ఇస్తున్నా, గెలిపించుకోరా అంటే ఎమ్మెల్యేనో ఎంపీ అవకాశం లేదు, ఎమ్మెల్యేగా చేసుకొస్తాము, మేయర్గా పోటీ చేయండి, గెలిపించుకోబోతాం. మా నాయకుడు చెప్తే మిమ్మల్ని కూడా మీ అసెంబ్లీ పార్టీ కోసం పనిచేస్తే. ఫైనల్ ఒకటే ప్రశ్న, పార్టీ నాకు అల్టిమేటం, పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి 3-4 నెలల్లో టీటీడీ బోర్డు, కొత్త బోర్డు రాబోయే అవకాశం ఉంది కదా. అంటే అప్పుడు ఏమన్నా టీటీడీ బోర్డు మెంబర్ ఏమన్నా కిరణ్కి వచ్చే అవకాశం ఉందా అన్న? నేను ఒకటి, అది వెంకటేశ్వర ఆశీస్సులు అంతే. ఇంకా కళ్యాణ్ గారు ఆశీస్సులు, వెంకటేశ్వర ఆశీస్సులు. ఊహించిన పరిణామాలు రాజకీయాలు ఎప్పుడు ఎవరికైనా జరుగుతాయన్నా. నేను చెప్పాను కదా, నా నాశనం కోరుకున్నాను కాబట్టి నేను నాశనం కాల, నేను నిలబడ్డా. ఖచ్చితంగా చెప్తాను, వెంకటేశ్వర ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వస్తే ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజు దర్శనం మిమ్మల్ని తీసుకెళ్తా. ఖచ్చితంగా అండి, అది జరిగి తీరాలని. సరే, నాకు దర్శనం తీసుకెళ్తానన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి దర్శించుకోవడే భాగ్యం నాకు ఉంది అంటే ఖచ్చితంగా అది మీకు అదృష్టం. ప్రోటోకాల్ దర్శనం పోవాలంటే అది అదృష్టమే ఉండాలంటే. మామూలు బ్రేక్ దర్శనం పోగలుగుతాను, ప్రోటోకాల్ వెళ్ళాలంటే దగ్గర నుంచి స్వామిని కనులారా వీక్షించాలంటే అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం మీ వల్ల జరగాలని అనుకుంటున్నాను. ఒకటే అండి, ఫైనల్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, సర్టిఫికేట్ తెస్తాడు. సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత కిరణ్ రాయాలనాలా, కిరణ్ అని ఇంటర్వ్యూ ముగించాలని చెప్తా. ఒక 2 నిమిషాలు టైం ఇద్దాం. ఓకే, కాటుపక్కం కిరణ్
తను బలిజ కులస్తుడని చూపించడానికి ఆధారం తీసుకొచ్చాడు. అయితే ఇది తన సర్టిఫికేట్ కాదు, ఇది తన కొడుకు కాటుపాకం హర్షవర్ధన్ సన్ ఆఫ్ కే కిరణ్ కుమార్. అంటే ఎప్పుడైనా కూడా దీంట్లో ఏముంది, బలిజ ఓసి అని ఉంది. తండ్రి కులమే పిల్లలకు వస్తుంది కాబట్టి కిరణ్ సర్టిఫికేట్ ఎక్కడో లోపల ఉంది, అది కనిపించలేదు. చాలాసేపు వెతికారు కూడా, నేను కూడా నా సమక్షంలో ఎదిగారు. అయితే వీళ్ళ పిల్లలది దొరికింది, పిల్లలది టీసీ ఇది మంది ఉంది నా ఉంది పెడతా నీకు పెడతా. అది నాకు మళ్ళా కాపీ పెడతాను అన్నాడు, వాట్సాప్ చేస్తున్నాడు. పిల్లలది తండ్రి కులము పిల్లలకు వస్తుంది కాబట్టి కిరణ్ కుమార్ బలిజా అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అందుకే ఆయనని మనస్ఫూర్తిగా కిరణ్ రాయాలని నేనే ఇంటర్వ్యూలు అంటున్నాను అనమాట. అంటే ఇక్కడ కూడా హర్షవర్ధన్, ఇది కూడా కోబడుకుది గవర్నమెంట్ సర్టిఫికేట్, ఇది కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇచ్చినది కూడా బలిజా ఓసి అని ఉంది. ఇది ఆధారము. తన తండ్రి కులమే పిల్లలకు వస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి కిరణ్ కాటుపాకం కిరణ్ రాయాలని నమ్ముతున్నాను. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు. సర్టిఫికేట్ అయితే నాకు చెప్పిన మీద చూపించాడు. ఆయన సర్టిఫికేట్ కూడా నాకు వాట్సాప్ చేస్తానన్నాడు. ఓకేనా?